तिमोथियो उसका दूसरा अध्याय। 2 Timothy chapter 2 दूसरा तिमोथी उसका दूसरा अध्याय, మూడో వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం. उसका तीसरा पद सब मिलकर पढ़ेंगे। థర్డ్ వర్స్. तीसरा 2 पद। Timothy chapter 2 థర్డ్ వర్స్. 2 తిమోతి 2 మూడో వచనం. క్రీస్తు యేసు యొక్క मसीह यीशु के अच्छे योद्धा మంచి के సైనికుని వలె समान मेरे साथ నాతో కూడా दुख శ్రమను उठा। అనుభవించుము. చదువుకున్న భాగంలో దేవుడు మన కొరకే దీవించును గాక. पढ़े हुए वचन को प्रभु यीशु मसीह हमें आशीष दे। చదువుకున్న భాగంలో ఒక సైనికుని విషయం మనం చూస్తున్నాం. पढ़े हुए वचन में हम एक अच्छे योद्धा के बारे में देखते हैं। మంచి సైనికుడు. अच्छा योद्धा। సైనికులు ఏం చేస్తారు? ये अच्छे योद्धा लोग क्या करते हैं? సైనికులు యుద్ధం చేస్తారు. ये योद्धा लोग युद्ध करते, యుద్ధం చేయడానికి సంసిద్ధపడతారు. ये युद्ध करने के लिए तैयार होते। ఎన్నో రకాల సైన్యాలు, ఎన్నో రకాల సైనికులను మనం లోకంలో చూస్తాం. हम बहुत सारे कई प्रकार के सैनिकों को हम देखते हैं दुनिया में। మన భారతదేశం బార్డర్ల దగ్గర, हमारे भारत देश के बॉर्डर पर, అట్లే ప్రతి దేశం యుద్ధ, हर एक देश के बॉर्डर पर తర్వాత రకరకాల యుద్ధాలు, हर किस्म किस्म की युद्ध। ఇలాంటి సందర్భాల్లో మంచి మంచి సైనికులు యుద్ధం చేయడానికి ఉంటారు. ऐसे समय में अच्छे अच्छे सैनिक युद्ध करने के तैयार में रहते। ఇక్కడ పౌలు తిమోతికో వాడు చెప్తున్నాడు, మంచి సైనికుని వలె ఉండు. यहाँ पे पौलुस ने तिमोथी से कहता है कि एक अच्छे योद्धा बना रहे। ఎవరికి మంచి సైనికుడు ఉండాలా? किसे अच्छे योद्धा बन के रहना? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. मसीह यीशु के अच्छे योद्धा के समान मेरे साथ दुख उठा। అంటే పౌలు కూడా ఒక మంచి సైనికుడే అని దీని అర్థం. यानी कि पौलुस भी अच्छा योद्धा करके इसका मतलब నాతో కూడా శ్రమను అనుభవించు. मेरे साथ भी दुख उठा। క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా సిద్ధపడు. परमेश्वर मसीह के अच्छे योद्धा के रीति से तैयार हो। కాబట్టి మధ్యాహ్న కాల సమయం, ఉదయకాల సమయంలో ప్రభు శరీరం రక్తంలో పాల్పడటం ముందుగా ప్రభు యొక్క ఆశ ఏంటంటే మనమందరం కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఉండాలి. सवेरे के समय में हम प्रभु के शरीर और उसके लहू में भाग लेने के पहले हम भी एक योद्धा के समान तैयार होना चाहिए। సైనికుడు బలంగా ఉండాలి. ये योद्धा ताकतवर रहना चाहिए। అందుకే మొట్టమొదటి మాట చెప్పాడు. ఆ మాట ये पहले में कहा, రెండో पहली అధ్యాయం बात, మొదటి వచనంలో ये दूसरा और पहले క్రీస్తు वचन में, యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. ये है मसीह यीशु में है बलवंत हो जा। సైనికుడుగా బలవంతుడుగా ఉండాలి. ये सैनिक के रूप से बलवंत होना चाहिए। నేను సైనికుడనే గాని బలహీనుడు అంటే సరిపోదు. मैं योद्धा हूँ मगर कमजोर नहीं होने से नहीं होता। క్రీస్తు యేసు యొక్క సైన్యంలో చేరిన ప్రతి ఒక్క సైనికుడు కూడా బలపరచబడి బలశాలిగా ఉండాలి. प्रभु यीशु मसीह के सैनिक में जो गए हैं वो सभी लोग ताकतवर रहना चाहिए। బలహీనమైన వారిని సైనికుడు అనకూడదు. जो कमजोर है उसे सैनिक करके नहीं बोला ఆ जाता। బలహీనుడిని సైనికుడు అనరాదు. जो कमजोर है उसे सैनिक नहीं बोल सकता। అందుకే ప్రభు చెప్తాడు, इसलिए परमेश्वर कहता है బలహీనమైన వారిని సైన్యములో చేర్చకూడదు. जो कमजोर है उसे सैनिक में नहीं लेना चाहिए, సేనామే. सेना में। బలహీనుడైన వాడు సైన్యంలో ఉంటే ఆ సైన్యం అంతా భయపడి అదిరిపోయి యుద్ధం చేయలేరు. जो कमजोरी जो सैनिक है अगर वो सेना में लेने से तो जो ताकतवर लोग सैनिक है वो भी हार जाएंगे। బలవంతులు కూడా ఈ బలహీన చూసి అధైర్యపడతారు. बलवंत लोग भी ये कमजोर को देख के वो डर जाते हैं। కాబట్టి సైన్యంలో చేర్చబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బలవంతుడై ఉండాలి. जो सेना में जो गए हर एक व्यक्ति भी बलवान होना चाहिए। క్రీస్తు యేసు యొక్క సైన్యములో చేరాలి. ये प्रभु यीशु मसीह के सेना में जाना ఈ चाहिए। సైన్యం పేరు ఏం పేరు? ये सेना का नाम क्या క్రీస్తు है? యేసు యొక్క సైన్యం. प्रभु मसीह का सेना। ఈ సైన్యములో ఎవరికి సేనగా ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క సేనగా ఉండాలి. ये सेना में किसका सैनिक बन के रहना? प्रभु यीशु मसीह का सैनिक बन के रहना। యేసు ప్రభువే మనకు అధికారి. प्रभु यीशु मसीह हमारा अधिकार है। లేక యేసు ప్రభువే ఈ సైన్యం అంతటి కూడా కెప్టెన్. ये प्रभु यीशु मसीह ये सैनिक लोगों का कप्तान है। సేనలు ఉంటాయి.
ये सेना में రకరకాల సేనలకు రకరకాల కప్తాన్లు కెప్టెన్స్ ఉంటారు. कई प्रकार के सेना में उनके हिसाब से क्या कप्तान रहते हैं. ఎన్నో సేనలు, बहुत सारे सेना, 20 మంది కుక్కలు, 20 में 50 एक మంది కోలు, या 50 लोगों का 100 एक, మంది కోలు, 100 लोगों का అట్లా एक, గ్రూప్ లీడర్స్ ఉంటారు. ऐसे उनके ग्रुप బటాలియన్ కు बटालियन को వేరే వేరే అధికారులు ఉంటారు. अलग अलग अधिकारी रहते हैं. రకరకాల పదవీలు సంపాదించి అధికారం చేస్తా ఉంటారు. अलग अलग पदवी कमाकर अपना अधिकार करते हैं. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, यहाँ हम देखते ఈ हैं సైన్యానికి క్రీస్తు యేసే ఆయన కెప్టెన్ గా ఉన్నాడు. ये सेना के लिए प्रभु मसीह कप्तान है. క్రీస్తు యేసు యొక్క సైన్యములో మనం ఒక మంచి సైనికుల వలె చేరాలి. प्रभु यीशु मसीह के सेना में हम एक ऐसा एक अच्छा योद्धा बन के रहना మంచి चाहिए. సైనికుడు మంచిగా యుద్ధం చేయాలి. अच्छा योद्धा और अच्छा युद्ध करना. లోకములో లోక సంబంధమైన యుద్ధాలు ఉంటాయి. ये दुनिया के विषय में दुनिया के युद्ध रहते हैं. లోక సంబంధమైన రాజ్యాలు ఉంటాయి. दुनिया के राज्य रहते కానీ हैं. క్రీస్తు యేసు రాజ్యం లోక సంబంధమైనది కాదు. मगर प्रभु यीशु मसीह का राज इस दुनिया का नहीं. క్రీస్తు యేసు సైన్యము కూడా లోక సంబంధమైనది కాదు. ये प्रभु यीशु मसीह का सेना भी इस दुनिया के मुताबिक లేక नहीं. క్రీస్తు యేసు చేసే యుద్ధము కూడా లోక సంబంధమైన యుద్ధాలు కావు. प्रभु यीशु मसीह जो युद्ध करता वो दुनियादारी का युद्ध नहीं. ఇది ఏమి యుద్ధం? ये कौन सा युद्ध है? విశ్వాస పోరాటం, ये विश्वास का युद्ध, ఆత్మీయ యుద్ధం, ये आत्मीय युद्ध, ప్రార్థనా యుద్ధం, प्रार्थना युद्ध, సువార్త యుద్ధం. ये सुसमाचार की युद्ध. ఇవన్నీ యుద్ధాలు ये सब ఒక युद्ध క్రీస్తు యేసు యొక్క సైనికుడు చేయబద్ధుడై ఉన్నాడు. प्रभु यीशु मसीह का सेना में ये सैनिक करने वाला योग्य बने रहा. ఎవరితో కలిసి? ये किसके साथ క్రీస్తు मिलकर? యేసుతో కలిసి, प्रभु यीशु मसीह के साथ లేక मिलकर, క్రీస్తు యేసు యొక్క దాసులతో కలిసి प्रभु यीशु मसीह के दासों के साथ మనం ఒక మంచి సైనికుల వలె ఉండాలి. हम एक अच्छा योद्धा के समान रहना. మొట్టమొదటిగా మంచి సైనికుల్లో ఉన్న గుణాలు. ये हम पहली बात यहाँ देखते हैं, ये जो योद्धा में जो है गुणगान. కొన్ని గుణ లక్షణాలు చూసినట్లయితే वो जब हम गुणगान देखते हैं, చూడండి, ఎఫెసీ పత్రిక एफेसियों 6వ అధ్యాయం, 6वां अध्याय, ఎఫెసీలకు రాసిన పత్రిక एफेसी 6వ అధ్యాయం 6वां अध्याय 21వ వచనం. उसका 21वां पद. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయును. तुकिकुस जो प्रिय भाई और प्रभु में विश्वास योग्य सेवक है, तुम्हें सब बातें बताएगा कि तुम भी मेरी दशा जाने की मैं कैसा रहता हूँ. ఎఫెసీ 6:21. एफेसियों उसका 6वां अध्याय 21वां ప్రభువు पद. నందు ప్రియమైన సహోదరుడు. प्रभु में विश्वास योग्य सेवक. క్రీస్తు యేసు యొక్క ఒక సైనికుడు ఎలా ఉండాలి? प्रभु यीशु मसीह का योद्धा कैसा रहना? ప్రియమైన వాడుగా ఉండాలి. विश्वास योग्य बनकर रहना. ప్రియమైన వాడుగా, प्रिय बनकर रहना. ప్రభువును ప్రేమించేవాడుగా ఉండాలి. प्रभु यीशु मसीह को प्रेम करने वाला रहना. ప్రభు యొక్క ప్రజలను ప్రేమించేవాడుగా ఉండాలి. प्रभु की प्रजा को प्रेम करने वाला. ఇక్కడ ఒక వ్యక్తి విషయం చూస్తున్నాం. हम यहाँ पे एक व्यक्ति के बारे में देखते हैं. తుకికు అనే వ్యక్తి, ये तिकिकुस के व्यक्ति ఆయన ప్రియ సహోదరుడు అంటే ప్రభువును, తర్వాత దైవజనుడైన పౌలును ప్రేమించేవాడట. ये प्रिय भाई और हमारे पौलुस को प्रेम करने वाला है. ये ఈ సైనికుల్లో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే క్రీస్తు ప్రేమ. ये योद्धा में जो पहला गुण कौन सा है? ये प्रभु का प्रेम. క్రీస్తును ప్రేమించేవాడే క్రీస్తు యేసుకు మంచి సైనికుడిగా ఉండగలుగుతాడు. मसीह को प्रेम करने वाला ही अच्छा योद्धा बन के रहता. ప్రభువును ప్రేమించకుండా ప్రభువు కొరకై యుద్ధాలు చేయలేవు. मसीह को अगर प्रेम नहीं करेंगे तो हम युद्ध नहीं कर सकते. కొన్నిసార్లు గమనించండి, कुछ बार देखिए, కొంతమంది మనుషులు, कुछ बार मनुष्य, కొంతమంది సైనికులు कुछ सैनिक ఎదుటి పార్టీ అంటే విరోధుల గుంపులో ఉంటారు. अपने विरोधियों के झुंड में रहते. వాళ్ళు విరోధుల పక్షంగా పోరాడుతూ ఉంటారు. वो विरोधियों के पक्ष में युद्ध करते रहते. కొన్నిసార్లు క్రికెట్ ఆడే వాళ్ళు కూడా कुछ बार जो क्रिकेट खेलते हैं वो भी ఎదుటి పార్టీకి సపోర్ట్ గా ఆడుతూ ఉంటారు. जो विरोध जो पार्टी है उनके सपोर्ट में खेलते हैं. వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తారు. उनको जीतने के यत्न में रहते हैं. వీళ్ళు ఓడిపోవడానికి ఇష్టపడతారు. ये हारने की इच्छुक है इनको. అంటే యేసుక్రీస్తు యొక్క సైనికులు అలా ఉండకూడదు. यानी कि प्रभु यीशु मसीह के योद्धा ऐसा नहीं रहना. మొదటిగా पहला, యేసుక్రీస్తు యొక్క సైనికులు యేసు ప్రభువును ప్రేమించేవారుగా ఉండాలి. प्रभु यीशु मसीह के योद्धा लोग प्रभु यीशु मसीह के प्रेम करने वाले रहना. యేసు ప్రభువును ప్రేమించేవారు మాత్రమే
యేసు ప్రభు పక్షంగా యుద్ధం చేసేవారైతారు. प्रभु यीशु मसीह को प्रेम करने वाले ही प्रभु यीशु मसीह के पक्ष में युद्ध करने वाले యేసు रहते हैं। ప్రభు పక్షంగా అంటే యేసు ప్రభు కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. क्यों पक्ष में रहना? क्योंकि उसके कार्य करने में तैयार रहना। ప్రభువును ప్రేమించకుండా ప్రభు యొక్క కార్యాలు మనం చేయలేము. अगर हम प्रभु को प्रेम ना करते हुए उसके कार्य नहीं कर सकते, ప్రభు యొద్దకు రాకుండా ప్రభు ఉన్నాడు అని చెప్పలేము. प्रभु के पास हम ना आते हुए कि कहते कि प्रभु है करके नहीं कह ప్రభు सकते, యందు విశ్వాసం ఉంచకుండా ప్రభు ప్రతిఫలం ఇస్తాడని నమ్మలేము. प्रभु पर ना विश्वास रखते हुए कि हमें प्रतिफल दिखा करके विश्वास नहीं करना। ప్రభువును ప్రార్థన చేయకుండా ప్రభు ద్వారా ఏదైనా గొప్ప వాటిని పొందలేము. हम प्रभु के बिना प्रार्थना के द्वारा हम भगवान से कुछ पा नहीं सकते। కాబట్టి మొట్టమొదటిగా ప్రభు యొక్క సైనికుడు, యేసుక్రీస్తు యొక్క సైనికుడు యేసుక్రీస్తును ప్రేమించేవాడుగా ఉండాలి. मसीह यीशु का योद्धा मसीह यीशु को प्रेम करने वाला रहना। అందుకే పౌలు ఏం చెప్తున్నాడు ఆ సైనికుడి విషయంలో అంటే, इसलिए पौलुस क्या कहता है वो योद्धा के बारे తుకికు में, విషయంలో तिकिकुस, తుకికు ఒక మంచి సైనికుడు. ये है तिकिकुस एक अच्छा ఆ सैनिक సైనికుడి है। విషయంలో ఏం చెప్తున్నాడంటే, वो सैनिक के विषय में क्या बोल నా रहा? ప్రియమైన సహోదరుడు. हे मेरे प्रिय भाई। కాబట్టి సైనికుడు అనేవాడు దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండాలి. ये योद्धा कैसे रहना? परमेश्वर का प्रिय रहना। ఆ ప్రియమైన వారినే దేవుడు సైనికుని వలె వాడుకుంటాడు. वो प्रिय भाई को ही सैनिक रूप में उसको उपयोग करेगा। ఒకవేళ ప్రియముగా లేకపోతే పగ పెడతాడు. अगर प्रिय नहीं है तो बाजू में रखेगा। ఉదాహరణకు उदाहरण, అబ్రహాం ఇంటిలో अब्राहम के घर में 318 మంది సైనికులు ఉన్నారట. 318 योद्धा है, పనివారు ఉన్నారట. काम करने वाले। కానీ लेकिन ఒక్క వ్యక్తినే ఎక్కువగా ఇష్టపడేవాడు, एक व्यक्ति को ही बहुत ही इच्छा से देखता ఎక్కువగా था, ప్రేమించేవాడు, बहुत ही प्रेम करता తన था। ఉన్నవి లేనివి అన్ని ఆయన మొదట అప్పగించేవాడు. उसके पास जो है नहीं है सब कुछ उसी को देता था। ఈ దినాల్లో కూడా आज के दिनों में సైనికులు ఒక కంపెనీలో ఎంతో మంది ఉంటారు. योद्धा लोग एक कंपनी में बहुत सारे కానీ लोग ఒక रहते అధికారి हैं, ఒక్కరినో ఇద్దరినో నమ్ముతాడు. मगर उन सबके लिए उन सबको एक ही अधिकारी एक को ही मानता है। కొన్ని సందర్భాల్లో భార్యను పిల్లలు కూడా నమ్మరు. कुछ संदर्भ में पति पत्नी अपने बच्चों पर भी विश्वास नहीं करते। పతి పత్నికో और बच्चों को. अच्छा, पति पत्नी को और बच्चों पर भी विश्वास नहीं భర్త करता। అనేవాడు భార్యను కూడా కొన్ని విషయాలు నమ్మలేడు. पति अपने पत्नी के विषय में भी विश्वास नहीं ఎంతగా करता మంచి సైనికుని నమ్ముతాడో. जितना अपने योद्धा पर विश्वास करता। ఎందుకంటే మంచి సైనికుడు ఒకవేళ మోసం చేస్తే ఈ రాజ్యం అంతా చెడిపోతుంది. अगर अच्छा योद्धा अगर धोखा करेगा तो ये पूरा राज्य बर्बाद हो जाएगा। అందుకు మంచి సైనికుడిని ప్రియమైన సైనికుడిగా ఎన్నుకొని ఉన్నది లేని నమ్మకమైన విషయాలన్నీ కూడా ఆ సైనికునితో రాజు పంచుకుంటాడు. ये अच्छा योद्धा पर भरोसा रखकर वो सब कुछ सौंप देता है उस पे। అబ్రాహాం కూడా अब्राहम भी 318 మంది సైనికులలో ఒకే సైనికుని నమ్ముతా వచ్చాడు. 318 योद्धा में सिर्फ केवल एक ही योद्धा पर भरोसा रखते हुए आया। ఎవరండి ఆయన? वो कौन है? ఎవరు? कौन है वो? ఎలియాజర్. एलियाजर। ఒకడే సైనికుడు, एक ही योद्धा, నమ్మకమైన వాడు, बहुत ही विश्वास योग्य, ప్రియమైన వాడు, बहुत ही प्रिय भाई, చెప్పిన దానికి లోబడేవాడు. जो बताएगा उसके अधीन में रहने वाला। కాబట్టి ప్రియమైన సైనికులు అంటే ప్రభువును ప్రేమించే సైనికులుగా మనం ఉండాలి. ये प्रभु को प्रेम करने वाले योद्धा बनकर रहना। హెబ్రీ పత్రిక हिब्रानियों 10వ అధ్యాయం उसका 10वां अध्याय 24-25 వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 10:24-25 हेब्री 10:24-25 10वां अध्याय उसका 24-25 24-25वां पद చూడండి. देखिए, చివరి మాటల్లో ఉంది ఆ మాట. अंत के बाद ప్రేమ में చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పు వలన ఆలోచింతుము. ప్రేమ చూపుటకు और प्रेम और भले कामों में उस्काने के लिए हम एक दूसरे की चिंता किया करें। ప్రేమ చూపే సైనికుడుగా ఉండాలి. हम प्रेम दिखाने वाले योद्धा बनकर रहना। అదే లోకంలో ఉన్న సైనికులు ఏం చేస్తారు? जो दुनिया में जो लोग योद्धा लोग क्या करते हैं? వాళ్ళు కొట్టాలా और उनको मारना। కొట్టకపోతే కటాక్షిస్తే ఆ సైన్యంలో ఉండడానికి వీలు లేదు. अगर नहीं मारेंगे, अगर उनको प्रेम दिखाएंगे तो वो सेना में नहीं रह सकते। ఓసారి एक बार ఒక సైన్యము, एक योद्धा, ఆ సైన్యంలో 20 మంది ఉన్నారు. वो सेना में कम से कम 20 योद्धा लोग ఆ हैं। సైన్యంలో ఒక భార్య ఒక భర్త కూడా ఉన్నారు. उस सेना में एक पति और पत्नी भी है। ఓ వ్యక్తి తప్పు చేశాడు. एक मनुष्य गलती किया। ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు वो व्यक्ति जब गलती किया, ఆ సైన్యంలో ఉన్న భర్త క్షమించాడు. जो सैनिक में जो है पति, उसे क्षमा किया। క్షమించేసరికి क्षमा करने ఈ के बाद భార్య ఆ గ్యాంగ్ కు లీడర్.
ये जो पत्नी है उस गैंग की लीडर है, ఆ 20 మంది కెప్టెన్. ये 20 लोगों की कप्तानी है। ఆమె వచ్చింది, वो आई, ఆ భర్తను ఆ సైన్యంలో నుండి తీసి పడేసింది. वो पति को उस सेना में से निकाल दिया। తీసి పడేస్తూ ఒక మాట అన్నది, निकालने के बाद एक बात कही, ఆ వ్యక్తిని చంపకపోతే अगर उस व्यक्ति को वो नहीं मारेंगे నిన్ను చంపాల్సి వస్తుంది అన్నది. आपको मारना पड़ेगा, आपको मार डालना पड़ेगा, ఆ, నిన్ను చంపాల్సి వస్తుంది అంట. आपको मार डालना पड़ेगा। ఎవరండి ఈమె? ये कौन है? సొంత భార్య. ये खुद की पत्नी। ఎవరండి ఆయన? वो कौन है? భర్త. पति। కానీ ఒక సైన్యంలో ఉన్నప్పుడు భార్య భర్త ఏది నడవదు. एक सेना में जाने के बाद उसमें पति पत्नी करके कोई भेदभाव భార్య नहीं। అయినా భర్త అయినా తప్పు చేసినప్పుడు మరణం ఖాయం. पतियों पत्नियों या गलती करने से उसका मृत्यु है। ఇది లోకంలో ఉన్న సైనికులకు సైన్యాధిపతులు చేసే కార్యం. इस दुनिया में जो सेना में जो लोग सैनिक है वो उनका करने का कार्य यही है। కానీ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లో ఏముండాలంటే प्रभु यीशु मसीह में अच्छा योद्धे बनकर रहने में क्या ఇతరులను है? చంపడం, కొట్టడం, కొట్టకపోతే చంపకపోతే సైన్యం నుండి బయటికి పోవడం ఇది కాదు. दूसरों को नहीं मारने से ये सैनिक से बाहर जाना ये नहीं। ఈ సైన్యము లోక సైన్యాల కంటే వ్యతిరేక్తమైనది. ये सेना दुनिया के सेना के मुताबिक ये विरोध है। ఈ సేన, ఈ సైనికుడు అందరిని ప్రేమించేవాడుగా ఉండాలి. ये योद्धा सभी को प्रेम करने वाला रहना चाहिए। ఒకవేళ ప్రేమించకపోతే సైన్యం నుండి బయటికి పోయేవాడుగా ఉంటాడు. अगर नहीं प्रेम नहीं करेगा तो इस सेना में से बाहर करना पड़ेगा। ఆ దినము సమీపించుకొలది. वो दिन आने से, ఆ దినం అంటే वो दिन बोलने యేసు से ప్రభు యొక్క రాకడ దినం సమీపించుకొలది. प्रभु यीशु मसीह का आगमन आने तक క్రీస్తు యేసు యొక్క సైనికులైన వారు प्रभु यीशु मसीह के योद्धा लोग ఒకరితో ఒకరు ప్రేమిస్తూ ఉండాలి. एक में एक के साथ प्रेम करते रहना, ఒకరిని ఒకరు ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి. एक में प्यार बनकर रहना। చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహన్నా सुसमाचार उसका 11वां జాన్ अध्याय, గాస్పెల్ చాప్టర్ 13th చాప్టర్ యోహన్నా सुसमाचार उसका 11वां अध्याय, వర్స్ 35, उसका 35वां वचन। మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరనెను. 13:35 35 35 यदि आपस में प्रेम रखोगे तो इसी से सब जानेंगे कि तुम मेरे चेले हो। ఒకరిని ఒకరు ప్రేమింపవలను. आपस में प्रेम रखो। ఒకరిని ఒకరు ప్రేమించగలిగిన ఎడల अगर మీరు నా సైనికులైతారు. अगर आपस में प्रेम रखोगे तो इसी से सब कुछ जानेंगे कि तुम మీరు मेरे నా चेले हो, శిష్యులైతారు. मेरे चेले बनेंगे। ఒకవేళ ఒకరినొకరు ప్రేమించే స్వభావం మీ దగ్గర లేకపోతే సైనికులుగా కాలేరు. अगर आपस में आप प्रेम नहीं करेंगे तो योद्धा नहीं बन सकते। సైనికుల్లో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఒకరినొకరు ప్రేమించాలా. योद्धा में रहने का पहला गुण ये है कि आपस में प्रेम रखना। అప్పుడే సైన్యములో ఐక్యత ఉంటది. तभी सेना में यूनिटी रहेगा, एकजुट रहता, एकजुट रहेगा, एकता रहेगा। ఒకవేళ సైన్యములో ప్రేమ లేకపోతే ఆ సైన్యము ఒకటి కాలేదు. वो सेना में अगर प्रेम नहीं है तो वो सेना एकजुट नहीं रहेगा। ఒకరి మాట ఓ విధంగా ఉంటది, एक की बात और ఇంకొక रहेगा, మాట ఇంకో రీతిగా ఉంటది, दूसरे की बात సోదరి अलग, మాట ఓ రీతిగా, दूसरे की बात अलग, సోదరుని మాట ఓ రీతిగా, भाई की बात अलग, పిల్లల మాట ఓ రీతిగా, बच्चों के बात సేవకుని अलग, మాట ఓ రీతిగా, सेवक के बात విశ్వాసుల अलग, మాట ఓ రీతిగా. ఈ विश्वासियों की बात సైన్యము अलग। ఎప్పుడు కూడా క్రీస్తు యేసు యొక్క సైన్యములో సైనికుల వలె మంచి పనిని నెరవేర్చలేదు. ये सैनिक का गुण ये सेना में एक अच्छा गुण प्राप्त करना ఒక चाहिए। మంచి సైనికుల వలె ఒక మంచి కార్యం చేయడానికి కొరకై एक अच्छा योद्धा एक अच्छा काम करने के लिए ప్రతి ఒక్క సైనికుల్లో ఈ ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. हर एक योद्धा में ये आपस में प्रेम रखना चाहिए। ఎప్పుడైతే ఈ సైనికులు ప్రేమ కలిగి ఉంటారో అప్పుడే ఒకరితో ఒకరు కలుసుకోగలుగుతారు. ये आपस में प्रेम रखोगे तो आपस में मिल सकते हैं। అప్పుడే ఒక్క మాట మీద వారు నిలబడగలుగుతారు. वो एक ही बात पे खड़ा भी रह सकते हैं। అప్పుడే ఒక్క మార్గంలో ప్రయాణం చేసి ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. वो एक ही मार्ग में यात्रा कर सकते। అంటే మొట్టమొదటి మనం చూస్తున్నాం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లో క్రీస్తు యొక్క ప్రేమ నిలిచి ఉండాలి. हम यहाँ पे पहली बात देखते हैं प्रभु मसीह के सेना में एक अच्छा योद्धा बन के रहना, ప్రేమ ఉండాలా. प्रेम में बन के रहना। ఎందుకు ప్రేమ ఉండాలంటే प्रेम क्यों रहना? ఒకరిలో ఈ గుంపు అంతట్లో ఐక్యత ఉండడానికి ప్రేమ అవసరం. इस झुंड में प्रेम रहना बहुत जरूरी है। एकता के लिए प्रेम जरूरी है. एकता के लिए प्रेम जरूरी ఈ है। గుంపు ఐక్యత కొరకు ప్రేమ అవసరం. ये झुंड के लिए एकता के लिए प्रेम जरूरी है। కాబట్టి इसलिए మనము
ప్రియమైన సైనికుల వలె ఉండాలా క్రీస్తుకు. हम प्रिय भाइयों और योद्धा के समान रहना चाहिए. యేసు క్రీస్తుకు మంచి సైనికుడే కాదు, ప్రియమైన సైనికుని వలె ఉండాలా. ये हम प्रभु यीशु मसीह को अच्छा योद्धा नहीं बल्कि हम प्रिय भाई के मुताबिक भी रहना चाहिए. ప్రియమైన సైనికుని వలె కూడా ఉండాలా. अच्छा सैनिक के मुताबिक भी रहना है. రెండో మాట చూస్తాం. दूसरी बात, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. कलसियों के पुस्तक पत्री 4వ అధ్యాయం कलसी उसका 4था अध्याय 7వ వచనం. उसका 7वां वचन. ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుని తుకీకు నన్ను గురించిన సంగతులని మీకు తెలియజేయును. నా తోడి ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. प्रिय भाइयों और विश्वास योग्य सेवक तिकिकुस जो प्रभु मेरे महाकर्मी है मेरी सब बातें तुम्हें बता देगा. ఇప్పుడు తుకీకు యొక్క రెండవ సద్గుణం ఏంటంటే, यहाँ पे तिकिकुस का दूसरा गुण क्या है? సైనికునికి ఉండవలసిన రెండవ లక్షణం, ये जो सैनिक को जो रहना दूसरा गुण, నమ్మకత్వం. ये है विश्वास योग्य. నమ్మకమైన వాడుగా ఉండాలా. ये विश्वास योग्य बनकर रहना, మోసగాడుగా ఉండకూడదు, धोखा देने वाला नहीं रहना, అబద్ధికుడుగా ఉండకూడదు, झूठ बोलने वाला नहीं, మాట ఇచ్చి తప్పిపోయేవాడుగా ఉండకూడదు, बात देखकर बात को इनकार करने वाला भी नहीं, తర్వాత ప్రమాణం చేసి తప్పిపోయేవాడుగా కూడా ఉండకూడదు. जो प्रतिज्ञा किया उससे भी नहीं भटकना चाहिए. క్రీస్తు యేసు యొక్క సైనికుడు प्रभु यीशु मसीह का योद्धा ఆ సైన్యంలో చేరేటప్పుడు वो सेना में जब प्रवेश करता ఏ है, ప్రమాణం అయితే చేసుకున్నాడో जो प्रतिज्ञा करता है ఆ वो ప్రమాణమే నిలబడిన వాడే उस प्रतिज्ञा के ऊपर खड़ा మంచి रहते సైనికుడు. हुए अच्छा योद्धा. ఆ ప్రమాణం మీరిన వాడు మంచి సైనికుడు కాలేడు. वो प्रतिज्ञा को ठुकराने वाला अच्छा योद्धा नहीं बन सकता. ఒకసారి एक మన बार జీవితంలో మనం పరీక్షించుకోవాలి. हमारे जीवन में अपने आप को जांचना है. మనము సైన్యంలో చేరేటప్పుడు, हम सेना में प्रवेश करते యేసు समय, క్రీస్తు ఎదుకు వచ్చినప్పుడు प्रभु यीशु मसीह के पास आते समय ఎలాంటి వడంబడికతో ఆ సైన్యంలో చేరినాము, हम किस प्रतिज्ञा से वो सेना में प्रवेश हुए, ఎలాంటి ప్రమాణం చేసి ప్రభువా నీకు మంచి సైనికుడుగా ఉంటాను అని చెప్పాము. हम वो प्रतिज्ञा कर कर प्रभु यीशु मसीह हम अच्छा योद्धा बन के रहेंगे, నీకు నమ్మకమైన సైనికుడుగా ఉంటాను, हम विश्वास योग्य बन के रहेंगे, నేను నమ్మకత్వాన్ని కోల్పోను, विश्वास योग्य को हम नहीं విశ్వాసం నుండి ठुकराएंगे, దూరం పోను. विश्वास से दूर नहीं. ఏదైతే నీవు ప్రభువుతో ప్రమాణం చేసినావో जो कोई प्रभु यीशु मसीह प्रतिज्ञा किया ఆ ప్రమాణం నిలిచి ఉన్నావా లేక ఆ ప్రమాణం తప్పిపోయావా? वो प्रतिज्ञा के ऊपर खड़े या उससे ठुकराए गए. యాకోబు పత్రిక याकूब की पत्री 5వ అధ్యాయం 5वां अध्याय, జేమ్స్ చాప్టర్ 5 याकूब उसकी 5वां अध्याय. గమనించండి. देखिए यहाँ యాకోబు పత్రిక 5వ అధ్యాయం याकूब की पत्री उसका 12వ 5वां వచనం. अध्याय 12వ వచనం. 12वां वचन. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశం తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదని చెప్పవలెను. पर हे मेरे भाइयों, सबसे श्रेष्ठ बात यह है कि शपथ ना खाना, ना स्वर्ग को, ना पृथ्वी की, ना किसी और वस्तु की, पर तुम्हारा बातचीत हाँ की हाँ और ना की नहीं हो कि तुम्हें दंड के योग्य ना ठहरो. రెండవదిగా క్రీస్తు యేసు యొక్క సైనికుని యొక్క నమ్మకత్వాన్ని మనం చూస్తున్నాం. दूसरा हम यहाँ देखते हैं प्रभु यीशु मसीह का योद्धा का विश्वास योग्य. ఆ నమ్మకత్వంలో తప్పకూడదు. ये विश्वास योग्य में भटक नहीं आना. తప్పకూడదు అని అర్థం ఏంటంటే, यानी कि भटकने का मतलब అవునంటే అవును కాదంటే కాదుగా మాట ఉండాలి. हाँ और ना, या హా బోల్నే సే హా, నా हाँ తో నా. बोलने से हाँ, ना बोलने से ना, చేస్తా అంటే చేయాలా, చేయను అంటే చేయకూడదు. करता बोलने से करना, नहीं बोलने से नहीं. నీ మాట తప్పేటట్టుగా ఉండకూడదు. आपके बात ठुकरावा जैसे नहीं रहना. తర్వాత నీ మాట ఖచ్చితంగా ఉండాలి. आपका बात है कड़क रहना. మనుషుల ఎదుట పడిపోయేవాడిగా, తప్పిపోయేవాడిగా, మీరిపోయేవాడిగా ఉండకూడదు. मनुष्य के सामने कमजोर या फिर ठुकरावे जैसे नहीं रहना. సమయం కావచ్చు, हो सकता समय, దినము కావచ్చు, यह दिन, చెప్పిన పని కావచ్చు, ये जो बताया काम, అప్పగించమైన సేవ కావచ్చు, जो सेवा, లేక ఏదైనా చిన్న పనైనా పెద్ద పనైనా సరే, जो कोई काम हो, ఏదైనా పరిచర్య అయినా సరే, या कोई भी सेवा हो,
ఏదైనా కూడా నీకు అప్పగించబడింది విశ్వాసయోగ్యముగా అవునంటే అవును కాదంటే కాదులా చేయాలి. आपको जो भी सौंपा हुआ काम विश्वास योग्य से करना चाहिए. కొన్నిసార్లు कुछ बार నమ్మకమైన వారు అని పని అప్పగిస్తే विश्वास से योग्य है करके हम काम सौंपने से వాళ్ళు ఏం చేస్తారంటే वो लोग क्या करते ఆ हैं, పని పక్కకు పెట్టి ఇంకేదో చేస్తారు. वो काम को बाजू में रखकर दूसरे काम में लगे रहते हैं. సౌలుకు దేవుడు ఒక పని అప్పగించాడు, सौल को परमेश्वर ने एक काम सौंपा రాజ్యం చేయాలని. राज्य करने के लिए. ఆ పని పక్కకు పెట్టేశాడు. वो राज्य को बाजू में रख दिया. ఏం పని చేశాడు? क्या काम किया? బలి అర్పించే పనికి వచ్చాడు. हाँ? బలి అర్పించే పనికి हाँ, వచ్చాడు. बलि अर्पण के काम में आया हूँ. సేవకుడు అర్పించాల్సిన బలులు తాను అర్పించడానికి వచ్చాడు. सेवक जो अर्पण करने का बलि वो खुद ही बलि चढ़ाते हुए आया. ఇప్పుడు ఏమైంది? अभी क्या हो गया, ఉన్న పని పోయింది, ఉంచుకున్న పని కూడా పోయింది. जो है वाला भी चला गया और जो रहने वाला वो भी चला गया. కాబట్టి పని దేవుడు నీకు ఏది అప్పగించాడో అదే చేయాలి. इसलिए प्रभु यीशु मसीह आपको जो काम सौंपा है वही करना चाहिए. నీకు అప్పగించింది నువ్వు చేయరాదు. आपको जो नहीं सौंपा वो नहीं कर सकते. ఒక సైనికుడు విశ్వాసయోగ్యముగా నమ్మదగిన వాడుగా ఉండాలి. एक योद्धा सैनिक विश्वास से योग्य रीति से रहना चाहिए. నీకు అప్పగించే పని నేను నమ్మకంగా చేస్తున్నావా, आपको जो सौंप दिया काम आप विश्वास योग्य से कर रहे, లేక అపనమ్మకస్తునిగా ఉన్నావా? ये अविश्वास में रहे हो. నీకు ఇచ్చిన పనులు నువ్వు తప్పిపోతున్నావా? आपके जो काम में आप भटक रहे हो, నీకు ఇచ్చిన విశ్వాసములో తప్పిపోతున్నావా? आपके विश्वास में आप भटक रहे हो क्या? ఎంతో మంది దేవుడు వారికి ఇచ్చిన పనిని మానేశారు. बहुत सारे लोग जो प्रभु यीशु मसीह ने जो उनके दिया काम को बंद कर దేవుడు दिए, వారికి ఇచ్చిన ప్రార్థన మానేశారు. प्रार्थना बंद कर దేవుడు दी, వారికి ఇచ్చిన విశ్వాసాన్ని మానేసుకున్నారు. विश्वास को बंद कर दी. ఎంతో మంది విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. बहुत सारे लोग विश्वास से भटक गए. మన ఓ వ్యక్తి परसों एक भाई साहब ఆ ఒక మన మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు. ये अपने महाराष्ट्र मुख्यमंत्री को एक पत्र लिखा. ఏమని రాశాడంటే, क्या लिखा है, అయ్యా ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం చర్చిలు మస్జిదులన్నీ బంద్ ఉన్నాయి. ये जब तक लॉकडाउन रहेगा तब तक चर्चेस मस्जिद सभी बंद है. త్వరలో మీరు చర్చెస్ ఇవన్నీ ధార్మిక స్థలాలు మీరు తెరవాలి. ये हमें जल्दी खोलने की अनुमति दे. చర్చెస్ ధార్మిక స్థలాలన్నీ కూడా चर्चेस धार्मिक स्थान सभी మీరు తెరవడానికి అనుమతి ఇవ్వండి. हमको खोलने की अनुमति दे दो. ఎందుకు क्यों అని రాస్తున్నామంటే దానికి ఒక రీజన్ పెట్టాడు. वो क्यों लिख रहे हैं उसका एक कारण बताया. మందిరాలు ధార్మిక స్థలం మోయబడి ఉన్న కారణముచే मंदिर और धार्मिक स्थल बंद रहने के कारण ప్రజలు వారి యొక్క పరిశుద్ధత వీడి పాపాలకు ఎగబడ్డారు. अपने प्रजा लोग वो पवित्रता से दूर होकर पाप में लगे. వాళ్ళు మందిరాలలో ఎప్పటికీ చెబుతా ఉంటేనే చెడిపోయేటోళ్ళు, वो जब मंदिर में बताते समय ही वो बिगड़ने वाले, వినుకుంటేనే చెడిపోయేటోళ్ళు. वो सुनते ही बिगड़ने वाले. ఇప్పుడు వినకపోతే ఇంకెంత చెడిపోవాలా? अभी तो ना सुनते ही कितना बिगड़ना అందుకు चाहिए. ఎంతో మంది చెడిపోతుండ్రు. इसलिए बहुत सारे लोग बिगड़ जा रहे हैं. దయతో చేతులు జోడించి మేము బ్రతిమాలు కొనుచున్నాము. दया से हम आपको कहते हैं कि త్వరలో जल्दी మందిరాలు రీఓపెన్ చేయండి. जल्दी यह भवन खोलने की अनुमति दे. ప్రజలు మార్పు నిమిత్తమై ప్రార్థన చేస్తాము. प्रजा के बदलाव के लिए हम प्रार्थना करेंगे. ఎంత వాస్తవమైన సంగతి. ये वास्तविक बात है. ప్రజలు వారి యొక్క కర్తవ్యాలు వారి యొక్క పనులు కూడా మర్చిపోయారు. ये अपने प्रजा लोग अपने कामों को भूल गए. నేను క్రీస్తు యేసు యొక్క సైనికుణ్ణి అన్న సంగతి కూడా మర్చిపోయారు. हम प्रभु यीशु मसीह के योद्धा है करके भी भूल गए. నా అధికారి ప్రభు అన్న సంగతి మర్చిపోయారు. मेरा अधिकारी प्रभु है నేను करके ఒక भूल गए. సైన్యంలో సైనికుణ్ణి, నా కర్తవ్యం నేను చేయాలా మర్చిపోయారు. मैं सेना में सैनिक हूँ, मेरा काम करना भी भूल गए. చూడండి देखिए మొదటి తిమోతి పత్రిక पहला तिमोथेस మొదటి అధ్యాయం पहला अध्याय మొదటి తిమోతి మొదటి అధ్యాయం पहला तिमोथेस पहला ఆరో अध्याय వచనం 6వ వచనం. उसका 6वां पद. కొందరు వీటిని మానుకొని తొలగిపోయినారు, తాము చెప్పువాటైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. इसको छोड़कर कितने लोग बकवाद को और भटक गए और व्यवस्थापक तो होते चाहते पर जो बातें कहते हैं और जिनको ढूंढते बोलते हैं और उसको समझते भी नहीं. కొందరు వీటిని మానుకొని తొలగిపోయారట. कुछ लोग ये छोड़कर भटक गए. కదా, ఎంతమంది తొలగిపోయారు? कितने लोग भटक गए. ఎంతమంది ఆరాధన లేదు, ఎంతమందికి ఆరాధన లేదు कितने लोगों को आराधना नहीं है. కదా, ఎంతమందికి ప్రార్థన లేదు, बहुत सारे लोगों को प्रार्थना नहीं, ఎంతమందికి సేవ లేదు, बहुत सारे लोगों को सेवा भी नहीं है, ఎంతమందికి మందిరం గురించి గుర్తు పట్టింపు లేదు, बहुत सारे लोगों को भवन के बारे में जिम्मेदारी नहीं, ఎంతమందికి సేవకుల విషయంలో పట్టింపు లేదు, सेवक के बारे में भी जिम्मेदारी नहीं, ఎంతమందికి అనేకుల ఆ
బలహీనుల విషయం పట్టింపు లేకుండా ఉన్నారు. बहुत सारे कमजोरों के बारे में भी कोई जिम्मेदारी नहीं, ఎంతమంది పేదవారి విషయంలో పట్టింపు లేకుండా ఉన్నారు. बहुत सारे गरीबों के बारे में भी जिम्मेदारी नहीं है. వారిది వారే చూసుకొని సంతోషంగా ఉన్నారు. वो आपने आप को देखते हुए ही खुश है. మాకు ఇల్లు ఉంది, हमें घर है, మాకు డబ్బు ఉంది, हमें पैसा మాకు है, భోజనం ఉంది, हमें भोजन మాకు है, చాలు. बस. కానీ నేను ఏ సైన్యంలో ఉన్నాను? हम किस कौन सी सेना में? నేను సైనికుడిగా దేని కొరకు పోరాడాలి? मैं योद्धा किसके लिए मैं युद्ध करना నాకు चाहिए? దేవుడు అప్పగించిన పనిని యుద్ధాన్ని చేస్తున్నానా లేదా? मुझे प्रभु ने जो दिया सौंपा वो काम के लिए मैं युद्ध कर रहा कि नहीं? అసలు వారు సైన్యంలో ఉన్నారో లేరో అన్న సంగతిని మర్చిపోయారు. वो सेना में है या नहीं वो भी भूल गए. ఎంత దుఃఖకరమైన పరిస్థితి. इतना दुखद की నాకు बात ఒక है. సంఘం ఉంది, मुझे कलिसिया నా है, కొరకు ప్రార్థించే దైవజనులు ఉన్నారు, मेरे लिए प्रार्थना करने నా वाले మీద सेवक ఒక భారం है, ఉంది, मुझ पर एक बोझ నేను है, ఒక సేవ చేయాలి, मैं सेवा करना चाहिए, నాకు వచ్చిన దానిలో నేను అర్పణ అర్పించాలి, मुझे जो है उसमें अर्पण देना నేను चाहिए, దేవుని సన్నిధిని ప్రేమించాలి. मैं प्रभु के सम्मुख को प्रेम करना चाहिए. ప్రియులారా, ఎంతో మంది ఈ విషయాలు మర్చిపోయి మానేసినారు. प्रिय भाइयों, बहुत सारे लोग ये सब भूल गए. ఎంతమంది ప్రభు బలను మానేశారు, बहुत सारे लोग प्रभु के बेहमेश को भूल ఎంతమంది गए, ప్రభు సువార్తను మానేశారు, प्रभु के सुसमाचार को भूल गए, ఎంతమంది ప్రభు కార్యాలను అలక్ష్య పెడుతున్నారు. प्रभु के कार्यों को भी भूल गए हो. అందుకు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నమ్మకమైన సైనికుడిగా నువ్వు ఉండాలి. इसीलिए प्रभु यीशु मसीह के सेना में एक अच्छा योद्धा बन के रहना. నీకు అప్పగించిన పని మర్చిపోయేవాడు ఉండకూడదు. आपको जो काम दिया है वो नहीं भूलना चाहिए. మంచి సైనికుడి యొక్క మొదటి లక్షణము अच्छा योद्धा का पहला गुण యేసు ప్రభువును ప్రేమించడం, प्रभु को प्रेम करना. రెండవ లక్షణం दूसरा విశ్వాసయోగ్యముగా నమ్మకమైన పని చేయడం, विश्वास योग्य में बना रहना. మూడవది तीसरा మార్కు సువార్త मार्कुस सुसमाचार 10వ అధ్యాయం 10वां अध्याय 45వ వచనం. उसका 45वां पद. Gospel according to Mark chapter 10 verse 45. 10వ అధ్యాయం 45వ వచనం. 10वां अध्याय उसका 45वां మనుష్య पद. కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. क्योंकि मनुष्य का पुत्र इसीलिए नहीं आया कि उसकी सेवा टहल की जाए, पर इसलिए आया कि आप सेवा टहल करें और बहुतों की चुनौती के लिए अपना प्राण दे. మూడవదిగా సైనికుడు అనేవాడు పరిచారం చేయాలి గాని పరిచారం చేయించుకోకూడదు. यानी कि जो योद्धा है वो सेवा करना चाहिए मगर सेवा नहीं करवाना चाहिए. అనగా సైనికుడు ప్రాణం పెట్టడానికి బద్ధుడై ఉన్నాడు కానీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించకూడదు. ये योद्धा अपना प्राण देने के लिए तैयार रहना मगर प्राण बचाने के लिए नहीं. అందుకే యేసు ప్రభువు అన్నాడు, इसलिए प्रभु यीशु मसीह ने कहा ఒకడు తన ప్రాణం కాపాడుకోవాలని నిశ్చయించిన యెడల వాడు తన ప్రాణం పోగొట్టుకొనును. अगर एक आदमी अपना प्राण के बचाने के चक्कर में अपना प्राण को खो देगा, ఎవడైనా పోగొట్టుకోవడానికి నిశ్చయించిన యెడల వాడు తన ప్రాణం కాపాడుకొనును. अगर अपना प्राण देने के इच्छुक है तो अपना प्राण वो नहीं दे सकता. కాబట్టి సైనికుడైన వాడు మూడవ విధానం ఏంటంటే ఒక దాసునిగా ఒక సేవకునిగా పనిచేయాలి. ये योद्धा का जो तीसरा गुण है एक सेवक के मुताबिक काम करना తన चाहिए. ప్రాణాన్ని కాపాడుకునేవాడు సైనికుడు ఏనాడు కాలేడు. अपने प्राण को बचाने वाला कभी भी योद्धा नहीं बन सकता. ఎనకనగా భయపడేవాడు సైనికుడు కాలేడు. वो पीछे पीछे डरने वाला योद्धा नहीं बन ఏదైనా सकता. కష్టం వస్తుందేమని భయపడేవాడు సైనికుడు కాలేడు. या कोई कष्ट आएगा वो डर के मारे सैनिक नहीं बन सकता. శత్రువులు చూసి భయపడేవాడు సైనికుడి యొక్క లక్షణం వల్ల లేదు. शत्रुओं को देख के डरने वाला योद्धा नहीं बन सकता. ఏ కష్టం వచ్చినా, कोई भी कष्ट ఏ आए, నష్టం వచ్చినా, कोई नष्ट ఏ आए, ఆపద వచ్చినా कोई आपदा దాన్ని आए, ఎదుర్కొనేవాడు సైనికుడు. उससे मतलब जीतने वाला वो सैनिक దాన్ని है. ఎదుర్కొని దానిపై విజయం పొందాలా. उस पर जय पाना. మూలకు కూర్చునేవాడు సైనికుడు కాలేడు. वो कोने में बैठने वाला योद्धा नहीं बन सकता. ఉదాహరణకు ఒక రాజు ఉన్నాడు. उदाहरण एक राजा ఓ है. సందర్భంలో కష్టం వచ్చింది. एक संदर्भ में उससे कष्ट కష్టం आया. వచ్చినప్పుడు ఏమైపోయిందట, जब कष्ट आया तब क्या हो गया? మూతి ముడుచుకొని మూలకు కూర్చుండట. अपना मुंह छुपाकर कोने में बैठा. ఎవరండి ఆయన? कोने हो? రాజు. राजा. మామూలు భర్త కాదు. वो मामूली नहीं. ఒక స్త్రీకి భర్త అయినప్పటికీ एक स्त्री का पति होगा రాజ్యమంత్రి రాజు అయ్యుండి, मगर एक राजा మంచి बनकर అధికారి అయ్యుండి, अच्छा अधिकारी ఒక है. ఆజ్ఞ ఇస్తే ఏదైనా జరిగే పని అయ్యుండి, एक आज्ञा देने के बाद काम होने वाला. ఒక సంతకం చేస్తే ఏదైనా పని అయింది. एक साइन मारने से कोई भी काम होगा. అలాంటి రాజు ऐसा राजा ఆయన ఇష్టం నెరవేర్చబడకపోతే उसका इच्छा पूरा नहीं हुआ మూతి ముడుచుకొని మూలకు కూర్చుండట. वो अपना मुंह छुपाकर कोने అలాంటి में వాడు రాజు అవుతాడా? ऐसा राजा बन అలాంటి सकता. వాడు సైనికుడు అవుతాడా? ऐसा योद्धा बन सकता. అలాంటి రాజు దగ్గరికి భార్య వచ్చిందట. ऐसा राजा के पास पत्नी आई. అయ్యా
ये ఏమైంది राजा నీకు? क्या हो गया? అన్నం తింటలేవు, खाना नहीं खा रहे, స్నానం చేస్తలేవు, నారిని, బ్రష్ చేస్తలేవు, आप मुंह नहीं धो रहे, ఆ సింహాసనం మీదకి పోతలేవు, सिंहासन पे नहीं టైం बैठ అయింది, रहे, 12 అవుతుంది, 12 बज నీ रहे, రాజ్యం మీద అందరూ వస్తారు, आपके राज्य के ఇంకా ऊपर सब పోతలేవు, आओ, ఏమైంది? क्यों नहीं जा रहे? అప్పుడు చెప్పిండట ఆయన, तब उसने कहा ఏం లేదమ్మా, कुछ नहीं माँ, పొలాన్ని అడిగినాను, हाँ? పొలాన్ని అడిగినాను, खेत को पूछा, ఆ పొలాన్ని ద్రాక్ష తోటని అడిగాను, उस द्राक्ष बगीचा को ఆ पूछा, ద్రాక్ష తోట అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడు, वो बगीचा को पूछे ఇది तो నా उसने పితరుల कहा స్వాస్థ్యము, ये मेरे लोगों का स्वास्थ्य मेरे है, పూర్వజోं का स्वास्थ्य है, मेरे पूर्वजों का स्वास्थ्य నేను है, మీకు ఇయ్యను అన్నాడు, मैं आपको दे नहीं రాజు सकता। మాట కొట్టేశాడు, वो राजा का నాకు बात भी సిగ్గు काट दिया, అనిపిస్తుంది, मुझे शर्मिंदा हो रहा, నేను ఎట్లా బతకాలా? मैं कैसे जिया रहा हूँ? అప్పుడు ఆమె అన్నదట, तब उसने कहा నీ మాట కొట్టేసిండా, आपके बात को काट दिया, సెకండ్లలో నువ్వు ముఖం కడుక్కో, స్నానం చేసి తయారుగా, एक सेकंड में आप नहा धोकर तैयार हो जाओ, నేను సెకండ్లలో ఆ పొలాన్ని ఆ ద్రాక్ష తోట నీకు ఇప్పిస్తాను. एक सेकंड में वो द्राक्ष लता की बगीचा आपको दूंगी। ప్రియులారా, प्रिय भाइयों, ఈ రాజు ఏమో ఓడిపోయిండు, ఆమెమో సైనికుల లెక్క పనిచేసి ఆ యొక్క పొలాన్ని తెచ్చుకుంది. ये राजा हार गया और वो जो पत्नी है योद्धा के मुताबिक युद्ध करके वो बगीचा लाई, ఆమె చెడు చేసింది, वो బురాకియా, वो बुरा किया, ఇతరులది అపేక్షించింది. दूसरे को छीन लिया। నేను చెప్పడం ఎజబెల్ లెక్క ఇతరులది అపేక్షించమని చెప్పడం కాదు, కానీ यानी कि बताने का ये नहीं कि जैसे ఎజబెల్ కి సమానం, इजेबल के समान दूसरे को आशा नहीं करना, కానీ लेकिन ఒక సైనికునిలో ఉండాల్సిన లక్షణాలు అవి. एक योद्धा में रहने का गुण, పోరాడేది, लड़ने वाला, భయపడకుండా ఎదిరించేది, वो बिना डरते हुए युद्ध करना, ధైర్యంతో పోరాడేది, धैर्य से युद्ध करना, ఏ కష్టం వచ్చినా ధైర్యంతో నిలబడేది, कोई कष्ट भी आए हिम्मत से खड़ा रहना, ఏదైనా కష్టం వస్తే ఏడుచుకుంటూ పోయేది కాదు, तो अगर कष्ट आए तो रोते हुए नहीं जाना, దుఃఖపడుకుంటూ కూర్చునేది కాదు, यह दुखित नहीं रहना, ధైర్యంతో ప్రభు సన్నిధికి వచ్చి విలపించు, हिम्मत से प्रभु के पास आकर रोना चाहिए, ధైర్యంతో ప్రభు సన్నిధిలో ఏడువు, प्रभु के पास हिम्मत से आना चाहिए, ధైర్యంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. हिम्मत से प्रार्थना करना నీకున్న चाहिए। ఏ పరిస్థితి అయినా, आपको कोई भी परिस्थिति నీకున్న हो, ఏ కష్టమైనా आपको कोई भी कष्ट దేవుడు हो, సంపూర్ణంగా మార్చగలడు, परमेश्वर आपको पूरा దేవుడు करने वाला, సంపూర్ణ చక్కపరచగలడు. आपको पूरा करने वाला కాబట్టి है। సైనికుల్లో ఉన్న మూడో లక్షణం ఏంటంటే, योद्धा में जो तीसरा गुण, ఒక సేవకుని వలె సైనికుని వలె పోరాడి వాటిపై విజయం పొందాలి. एक योद्धा के मुताबिक युद्ध कर कर उस पे जय पाना, కష్టము రాగానే భయపడేది సైనికుని యొక్క లక్షణం కాదు. कष्ट आने से डर के मारे नहीं जाना ఆ चाहिए, కష్టమును ధైర్యముతో ఎదిరించేది సైనికుని యొక్క మూడవ లక్షణం. उस कष्ट को हिम्मत से जय पाना चाहिए। నాలుగవ మాట, चौथी बात, యోహాను సువార్త, యోహాను సువార్త యోహాను సుసమాచాर 14వ అధ్యాయం 14వ अध्याय 16వ వచనం. యోహాను సువార్త 14:16. 14 उसका 16वां पद, గమనించండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. मैं पिता से विनती करूंगा और वहाँ तुम्हें एक और सहायक देगा कि वह सर्वदा तुम्हारे साथ रहे। ఇక్కడ ఏం చూస్తున్నాం? हम यहाँ क्या देखते हैं? ఆదరణకర్త. ये आदर करता, సైనికుని యొక్క లక్షణం ఏంటంటే, ये जो है योद्धा का गुण क्या है? భయపడకండి नहीं डरना, అని ఆదరించే స్వభావం, ये आदर करने का स्वभाव, లేక ఇతరులను ప్రోత్సహించి ధైర్యపరిచే స్వభావం. यानी कि ये दूसरों को प्रोत्साहित करने का स्वभाव। సైనికుడు భయపడొద్దు, सैनिक नहीं डरना, ఇతరులను భయపెట్టొద్దు. दूसरों को भी नहीं डराना, సైనికుడు ఓడిపోవద్దు, सैनिक हारना नहीं, ఇతరులను ఓడిపోతామని నిరుత్సాహపరచొద్దు. दूसरों को भी हराने की कोशिश नहीं करना। క్రీస్తు యేసు యొక్క సైనికుడు ఎట్లుండాలా? प्रभु यीशु मसीह के सेना में युद्ध कैसा रहना? ధైర్యపరచాలి. हिम्मत से रहना। పోయిన వారం కూడా చూసుకుంటూ వచ్చా, पिछले सप्ताह देखते हुए బల వర్తమానంలోనే मेज के वर्तमान ఎవరికైనా में శ్రమ వస్తే, और किसी को संकट आने అయ్యో से, శ్రమ వచ్చిందా, हाँ, శ్రమ వచ్చిందా, आज संकट आया है, అయిపోయింది నీ పని हो गया आपका काम, అని రావద్దట. ऐसा बोलकर नहीं ఏం आना। చెప్పాలా? क्या कहना? ధైర్యపరచాలా. हिम्मत देना। దేవుడున్నాడు, परमेश्वर है, వాగ్దానాలు ఉన్నాయి, प्रतिज्ञा है, సంఘం ఉంది, कलीसिया है, ప్రార్థన చేస్తున్నారు, प्रार्थना कर रहे, ధైర్యపరచాలా, ఆదరించాలా. उनको हिम्मत देना। సైనికుని యొక్క లక్షణం ఆదరించేది, ये है योद्ध का गुण, आदर देने సైనికుని वाला। యొక్క లక్షణం ఇతరులను ధైర్యపరిచేది, योद्ध का गुण है दूसरे को आदर करने ఇతరులను वाला, ప్రోత్సహించేది, दूसरों को प्रोत्साहित करना, విశ్వాసములో అధికమైన విశ్వాసాలను తెచ్చేది, विश्वास में आगे बढ़ाना, విశ్వాసమును తొలగిపోయేది కాదు సైనికుని యొక్క లక్షణం. विश्वास में नहीं टुकराना, ये गुण नहीं। ఎఫెసీ పత్రిక एफेसियो 3వ అధ్యాయం 3रा अध्याय 13వ వచనం. उसका 13वां पद, కాబట్టి మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలను చూచి
మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇది మీకు మహిమకరములై ఉన్నవి, ఇది మాకు మహిమకరములై ఉన్నవి. 3:13 ఎఫెసీ 3:13 एफेसियों 3 अध्याय మీ 13 पद। నిమిత్తం నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు. इसलिए मैं विनती करता हूँ कि जो क्लेश तुम्हारे लिए मुझे हो रहे उनके कारण साहस ना ఇక్కడ छोड़ो। పౌలు చెప్తున్నాడు ఎఫెసు సంఘానికి, ये पौलुस कहता है एफेसी कलीसिया को, నాకు వచ్చిన శ్రమలు చూసి అధైర్యపడకండి. जो मुझे जो संकट है उसके दुख के आप ఈ हिम्मत नहीं శ్రమలు మీ हारना। మహిమ నిమిత్తం వచ్చాయి, ये जो संकट है आपके महिमा के लिए आए, మేలు నిమిత్తం వచ్చాయి, आपके भलाई के लिए, క్షేమం నిమిత్తం వచ్చాయి, आपके भलाई के लिए, లాభం నిమిత్తం వచ్చాయి. आपके फायदे के लिए। కాబట్టి శ్రమలు చూసి అధైర్యపడొద్దు, आप संकट को देख के हिम्मत नहीं కష్టాలు చూసి हारना, అధైర్యపడొద్దు, नहीं हारना। కష్టాలు చూసి అధైర్యపడొద్దు. अगर कष्ट को देख के हिम्मत नहीं हारना। కష్టాల తర్వాత ఏమొస్తుందండి? ये संकट के बाद क्या आएगा? విజయం వస్తుంది. अपना विजय प्राप्त होगा। రాత్రిని చూసి భయపడొద్దు, वो रात को देख के भी नहीं చీకటిని डरना, చూసి భయపడొద్దు. अंधेरा को देख के नहीं डरना। చీకటి తర్వాత ఏమొస్తుంది? अंधेरे के बाद क्या आएगा? ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ज्योति आएगा। ఏడుపుని చూసి ఏడవద్దు. दुख नहीं करना, रोना नहीं। ఏడుపు తర్వాత ఏమొస్తుంది? रोने के बाद, दुख के बाद సంతోషం వస్తుంది. शांति मिलेगा। ఎప్పటికీ ఏడుపే ఉండదు, हमेशा दुख नहीं रहेगा, సంతోషం వస్తుంది. खुशी आएगी। ఎప్పటికీ చీకటి ఉండదు, हमेशा अंधेरा नहीं వెలుగు रहेगा, వస్తుంది. उजाले आएगा। అందుకు మంచి సైనికుడు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. इसीलिए अच्छा एक योद्धा विश्वास योग्य बनकर रहना, ఇతరులను ఆదరించేవాడుగా ఉండాలి, दूसरों को प्रोत्साहित करने ఇతరులను वाला, ప్రోత్సాహపరిచేవాడు ఉండాలి, दूसरे को आदर देने वाला, ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయాలి, दूसरे के बारे में प्रार्थना करने వాక్యాన్ని वाला, బోధించాలి, वचन को प्रकट వారి करना, కష్టములలో పాలు పొందాలి, उनके कष्ट में, వారి పనుల్లో పాలు పొందాలి. उनके कामों में। నేను ఒక దగ్గర ఒక స్థలానికి వెళ్ళాను, मैं एक जगह पे गया, ఓ పెళ్లికి. एक शादी में। ఆ పెళ్లి అయిపోయిన తర్వాత उस शादी होने के बाद వాళ్ళు అక్కడ డీజేలు పెట్టి సినిమా పాటలు పెట్టి ఎగురుతున్నారు. वो अपने डीजे लगाकर पिक्चर के गीत लगाकर नाच रहे। దాదాపు విశ్వాసుల యొక్క సాక్ష్యం అదే. हो सकता है यह मतलब आज की तारीख में विश्वासियों का गवाही भी वही है। ఏదో ఒక విశ్వాసి కుటుంబం పాటలు పెట్టకుండా ఎగరకుండా ఉన్నోళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు కావచ్చు, కానీ हो सकता है कि 100 में से एक आधी विश्वासी है कि जो अपने बगैर गाना और पिक्चर के गाने बजाए ऐसे। కానీ అందరూ सब लोग విశ్వాసులని చెప్పుకునే సిగ్గు లేని విశ్వాసులు, जो विश्वासी बोलने वाले वो लोग, రక్షణ పొందిన వాడి వేషధారణ పొందిన వాళ్ళు, उद्धार पाए हुए लोग, సినిమా పాటలు పెట్టకుండా పెళ్లి చేసిన చెప్పే మొగడు ఎవడు లేడు. वो बगैर पिक्चर गाने के बजाय हुआ शादी करके कोई नहीं है। సిగ్గుకరం. ये है शर्मिंदा। ఎందుకు అసలు పెళ్లిలు, ऐसी शादियां क्यों करना ఎందుకు चाहिए? అసలు సావులు? ऐसे क्यों? క్రీస్తు యేసు యొక్క సైనికుడుగా प्रभु यीशु मसीह के योद्धा के मुताबिक అవి వనికి రావే, वो सब काम ही नहीं आएगा। అవి పెట్టినారాడ. वो सब लगाए, ఎందుకయ్యా ఈ పెట్టినారని అడిగినాను. ये सब क्यों लगाए जी? అప్పుడు వెంటనే ఆ తప్పు పెళ్లి ఇంటి యజమాని వచ్చాడు. तब तुरंत वो शादी करने वाला मालक आया, వచ్చి చెప్పి అన్నాడు, बोला, అన్నా ए भाई साहब, మనోళ్ళు పని చేస్తానికి ఎవరు రారు పెళ్లిలా? अपने लिए अपने लोग काम करने के लिए कोई नहीं आता शादी में। మనోళ్ళు అంటే अपने लोग मतलब ఇప్పుడు విశ్వాసీనా? अभी ये विश्वासी है, ఈ విశ్వాసి ఇంటికి మిగతా 4 విశ్వాసులు కలిసి వచ్చి పని చేయాలి కదా. ये विश्वासी के घर में आकर 4 विश्वासी आकर काम करना चाहिए వాళ్ళు ना। ఎవరు రారు? वो लोग नहीं आते। ఎవరు వస్తారు మరి? कौन आएगा? నా చుట్టుపక్కల ఉన్న అన్యజనులు వస్తారు. मेरे आजू बाजू पड़ोसी अन्य जातिया लोग आएंगे। అన్యజనులు వచ్చినప్పుడు వాళ్ళు పని చేసినప్పుడు, वो काम करने से, వాళ్ళు పని చేసినప్పుడు కామ్ करने के वो बाद काम करने के बाद వాళ్ళు ఏమంటారు? क्या बोलेंगे? మీ చెప్పిన మాట వినాలా? मैं जो कहूंगा उसकी बात सुनना है। పెళ్లికి మేము ఇదంతా పని చేసినాం, शादी में ये सब कुछ किया, నువ్వు 2 పాటలు పెడితే ఎగిరి తాగి తిని సంతోషిస్తాం. आप 2 गाना बजाओ, हम खा पी के मस्ती करेंगे। అరే ఇది పెట్టవద్దు అంటే अरे ये नहीं लगाना। ఎవరన్నా పోయి ఒకవేళ విశ్వాసులు పోయి अगर विश्वासी जाके ఇది ఎందుకు పెట్టి ఇది పెట్టొద్దు అంటే ये क्यों लगाया नहीं అన్యజనులు लगाने बोलने ఏమంటారట? से क्या कहते हैं? అన్యజనులు ఏమంటారు? अन्य जातिया क्या कहते हैं? ఇప్పటిదాకా నీ ముఖం కానరాదా? अभी तक तो आपका चेहरा कहा गया जी, ఇప్పటిదాకా రాత్రి నుంచి మేకలు కొత్తున్నాం, हम रात से बकरियां काट रहे हैं, రాత్రి నుంచి పందిరేస్తున్నాం, रात से हम पूरा साफ सफाई कर रहे అప్పటి हैं, నుంచి ఎవరు రాలేదు. तब से कोई नहीं ఇప్పుడు आया। మేము పాటలు పెట్టి ఎగిరేటప్పుడే నీకు కనపడవా? हम ये गीत लगाकर नाचने से हम दिख गए क्या? నడువు తోక ముడుచుకొని పోయి ఇక్కడి నుంచి అని जाओ చెప్తారట. यहाँ से। ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, क्यों बता रहे हैं? మంచి సైనికుడు మంచి పని చేస్తే మాట్లాడడానికి ధైర్యం ఉంటది. अच्छा योद्धा अच्छा काम करने से बात करने के लिए हिम्मत रहता। సైనికుడి పని సరిగా లేకపోతే సైనికుడు ఇతరులను ధైర్యపరచలేడు.
अगर युद्ध का काम अगर बराबर नहीं है तो बात नहीं कर పని सकता। చేయకపోతే ఓడిపోయేవాడుగా ఉంటాడు. और काम नहीं करेगा तो हार जाएगा। ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయలేడు, ఇతరులను ధైర్యపరచలేడు, वो दूसरे के बारे में प्रार्थना नहीं कर सकता, ఇతరులను ధైర్యపరచలేడు, दूसरे को हिम्मत भी नहीं दे सकता, ఇతరుల కష్ట సుఖాల్లో వాడబడలేడు. दूसरे के संकट कष्ट में भाग नहीं ले అందుకు सकता। సైనికుడైన వాడు ఇతరుల కష్ట సుఖాల్లో పాలు పొందవలసిన భద్రుడై ఉన్నాడు. ये है योद्धा कैसा रहना चाहिए, दूसरे के संकट में भाग लेना ఈ चाहिए। క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు ప్రార్థనా పూర్వకముగా తన క్రియలు జరిగించుకునేవాడై ఉన్నాడు. ये अच्छा योद्धा अपने प्रार्थना पूर्वक अच्छा काम करने वाला रहना కానీ चाहिए। లోకానికి చోటిచ్చేవాడుగా ఉండకూడదు, ये दुनिया को मौका नहीं देना चाहिए, పాపానికి చోటిచ్చేవాడుగా ఉండకూడదు, पाप को भी मौका नहीं देना, విగ్రహాలకు చోటిచ్చేవాడుగా ఉండకూడదు, मूर्ति पूजा को भी मौका नहीं देना, సాతాను చోటిచ్చేవాడుగా ఉండకూడదు, पापों को भी मौका नहीं देना, లోక సంబంధమైన సాంప్రదాయాలు చోటిచ్చేవాడుగా ఉండకూడదు. दुनियादारी सांप्रदाय को भी मौका नहीं देना। మొన్న దగ్గరికి వెళ్ళాం, परसों में जगह पे వాళ్ళకి చెప్పాము, उन्हें हम बोले మా మందిరములా हमारे भवन में పెళ్లి शादी ఇట్లుంటది, ऐसा रहेगा, పూలు ఉండయి, फूल नहीं रहेगा మంగళసూత్రం ఉండదు, और मंगलसूत्र भी नहीं रहेगा, అక్షంతలు ఉండయి, उसमें कोई अक्षंता भी नहीं ఆ, रहेगी, ఏది ఉండదు कुछ भी नहीं रहेगा, అని చెప్పాం. ऐसा बोला हमने। తర్వాత వాళ్ళు అడిగినరు, फिर बाद में बोले पूछे అన్న మీరు మందిరంలో చేస్తేనే అట్లా చేస్తారా, బయట చేస్తే కూడా అట్లా చేస్తారా? भैया जी आप भवन में करने से वैसा करते हैं या बाहर में भी वैसा करते हैं? మేము మందిరంలో చేసినా బయట చేసినా మా వాక్య ప్రకారం పద్ధతి ఇదే. हम भवन में करें चाहे या बाहर में करें, ये वचन का जो पद्धति यही है। కాకపోతే नहीं तो వాక్యానుసారంగా ఉండబుద్ధి కాకపోతే अगर वचन के अनुसार अगर नहीं रहना हो మీరు तो బయటికి పోయి మీ తమాషా మీరు చేసుకోరు. वो बाहर जाके आपका तमाशा आप कर सकते हैं। వాక్యానుసారంగా ఉండలేని వాళ్ళు మీరు చేసుకుంటారు. वचन के अनुसार नहीं रहने वाले आप कर सकते हैं। మేము చెప్పినా చేసుకుంటారు, మేము ఆపినా हम చేసుకుంటారు. बताने से भी करेंगे, अगर नहीं बताने से भी करेंगे। కాబట్టి इसीलिए- అలాంటి క్రియలకు దేవుని మందిరంలో చోటు లేదు. ऐसे कामों को परमेश्वर के भवन में जगह नहीं। కనుక నేటి దినాల్లో ఎందుకు బలహీనులైతున్నారు క్రీస్తు యేసు యొక్క విశ్వాసులు, సైనికులు అంటే? आज के दिनों में प्रभु यीशु मसीह के योद्धा लोग कमजोर क्यों हो रहे हैं? ఎందుకు అంటే क्यों? లోక సంబంధమైన ఆచారాలు ఆచరిస్తూ బలహీనులైపోతున్నారు. पर में ये अपने दुनियादारी के जो विधियों को आचार करते हुए कमजोर हो रहे हैं। అందుకే శత్రువును ఓడించలేకపోతున్నారు. इसीलिए शत्रु पर विजय नहीं पा रहे। కాబట్టి 4 విషయాలు చూస్తా వచ్చాం. 4 विषय देखते हुए आए। ఒకటి, पहला, క్రీస్తు యేసు యొక్క సైనికుడు యేసుక్రీస్తును ప్రేమించేవాడుగా ఉండాలి. प्रभु यीशु मसीह का योद्धा और प्रेम करने वाला रहना। రెండోదిగా दूसरा, నమ్మకమైన సైనికుడుగా ఉండాలి. विश्वास योग्य रहना। మూడోదిగా तीसरा, ఒక ప్రాణం పెట్టడానికి సిద్ధపడే సైనికుడు ఉండాలి. प्राण देने के लिए तैयार रहना। నాలుగోది, चौथा, ఇతరులను ఆదరించి ధైర్యపరిచే సైనికుడు ఉండాలి. दूसरों को आदर करने वाला योद्धा बन के रहना। చివరిగా ఒక మార్జు ముగిస్తాం. अंत में हम एक बात देखकर अंत करेंगे। యెషయా గ్రంథం 62వ అధ్యాయం. यशायाह 62వ అధ్యాయం, उसका 62वां अध्याय। చాప్టర్ 62 यशायाह उसका 62वां अध्याय, verse 6 and 7. 6वां और 7वां पद उसका। verse 6 and 7. 6वां और 7वां पद। యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేన పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తన దక్షిణాస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణం చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యము నీ శత్రువుల ఆహారము నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ये यरूशलेम, मैंने तेरी शहरपना पर पहराऊ बैठाए हुए, वे दिन रात कभी चुप ना रहेंगे। हे यहोवा को स्मरण करने वालों, चुप ना रहेंगे। और जब तक वह यरूशलेम को स्थिर करके उसकी प्रशंसा पृथ्वी पर ना फैला दे, तब तक उसे भी चैन ना लेने दो। ఇక్కడ చూస్తున్నాం, यहाँ देखते हैं, కావలి వారిని ఉంచి ఉన్నారు. जो है रखवाला, కావలి వారు. जो रखवाला। సైనికుడు ఎట్లుండాలన్నట? योद्धा कैसे रहना? కావలి వాని వలె ఉండాలా. जो रखवाले के मुताबिक रहना चाहिए। ఎక్కడ శత్రువు వస్తాడు, कहाँ की शत्रु आएगा, ఎక్కడ దొంగ వస్తాడు, क्या कहाँ से चोर ఎక్కడ आएगा, అపవాది వస్తాడు, कहाँ से अपना आतंक आएगा, ఇవన్నీ జాగ్రత్తగా కనిపెడతా ఉండాలి. ये बहुत ही होशियार से देखते हुए रहना चाहिए। సైనికుడైన వాడు योद्धा నిద్రపోయే వారిని సైనికుడు అనము. वो आलसी और सोने से उसे योद्धा नहीं कहते। సైనికుడు ఎట్లుండాలా? योद्धा कैसे रहना? ఎప్పటికీ సిద్ధంగా ఉండాలా యుద్ధం हमेशा చేయడానికి. तैयार रहना।
నిర్లక్ష్యంగా పండుకొని ఉండొద్దు. वो एकदम आलसी नहीं रहना सोते हुए। అప్పుడప్పుడు మనం పేపర్లో చదువుతా ఉంటాం, हम देखते हैं पेपर में, न्यूज पेपर में, అక్కడ ఏదో ఉన్నారట, वहाँ पे जो लोग हैं వాళ్ళు వచ్చి वो लोग आकर బ్లాస్టింగ్ చేసిపోయిండ్రు, ब्लास्टिंग करके चले Shoot गए, చేసిపోయిండ్రు. शूट करके गए। అంటే ఎందుకు? क्यों हुआ ये? నిర్లక్ష్య వైఖరి, ये है अलक्ष्य, చురుకుతనము లేక, इसमें होशियारी नहीं है, జాగ్రత్త లేక, ये जागरूक नहीं है। శత్రువు ఎక్కడి నుంచి వస్తాడో అన్న భయం లేక, शत्रु कहाँ से आएगा ये डर नहीं है उनको। సైనికుడుగా నిద్రపోయేవాడు కాదు. ये योद्धा सोने वाला नहीं, నీకు ప్రభు అప్పగించిన పని నిద్రపోవడానికి కాదు. प्रभु आपको जो सौंपा काम वो नहीं మెలకువగా सोने के ఉండి नहीं। ప్రార్థన చేయుడి. आप जागरूक रह के प्रार्थना మీ करो। అపవాది అయిన సాతాను గర్జన సింహం వలె ఎవరి మిగుదలని త్వరగా వచ్చున్నాడు. आपका शैतान ढूंढता है कि मैं किसको खाने के लिए आऊं। సైనికునివే योद्धा है కానీ నిద్రపోతున్నావు. मगर आप सो रहे। ఆ సైనికుడు ఎప్పుడు కూడా విజయం పొందలేడు. वो ऐसा योद्धा कभी विजय प्राप्त नहीं कर యేసుక్రీస్తు सकता। యొక్క సైనికుడు మెలకువగా ఉండాలి. प्रभु यीशु मसीह का योद्धा जागरूक रहना। నేను వచ్చినప్పుడు మెలకువగా ఉండాలంటాడు. जब मैं आऊंगा आप जागते रहना। చూడండి హెజ్కేలు గ్రంథం देखिए एजकेल की पुस्तक 22వ అధ్యాయం, उसका 22वां अध्याय, హెజ్కేలు గ్రంథం एजकेल 22వ అధ్యాయం 22 22वां अध्याय, వర్స్ 30వ వచనం. उसका 30वां నేను पद। దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. मैंने उनमें ऐसा मनुष्य ढूंढना चाहा जो बाड़े को सुधारे और देश के निमित्त नाके में मेरे सामने ऐसा खड़ा हो कि मुझे उसका नाश करना पड़े, परंतु ऐसा कोई ना मिला। నేను దేశాన్ని కాపాడాలని, मैं देश को बचाने के लिए, ప్రజలను కాపాడాలని, प्रजाओं को बचाने के लिए, ఆ బండ సందులో నిలబెట్టడానికి, वो पत्थर के बीच में खड़ा करने के लिए తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా దొరకలే. मैं देखा कि वह विचार किया कि एक भी नहीं मिला, ఒక్క మంచి సైనికుడు అని దొరుకుతాడో ఏమో. एक अच्छा योद्धा भी नहीं मिला। క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు प्रभु यीशु मसीह का अच्छा योद्धा ఎక్కడైనా ఉన్నారో ఏమో, हो सकता है कहीं होगा, బండ సందులలా, हो सकता है पत्थर के बीच में, ఏదైనా దేశములా, या कोई देश में, ఏదైనా ఊర్లా या कोई प्रांत में వెతికిండట. ढूंढा। రిజల్ట్ ఏం దొరికింది उसका रिजल्ट क्या मिला చెప్పండి? बताइए? ఒక్కడైనను एक भी దొరకలేదు. नहीं मिला। నేటి కాలం అదే స్థితి. आज के दिन में वही ఎక్కడైనా स्थिति మంచి సైనికుడు ఉన్నాడా? है क्या कोई अच्छा योद्धा? క్రీస్తును వెంబడించేవాడు, ये परमेश्वर को పరమేశ్వర పీచా కర్నేవాడు, पीछा करने वाला, ప్రభును ప్రేమించేవాడు, परमेश्वर को प्रेम करने वाला, నమ్మకమైన వాడు, विश्वास योग्य, మంచి దాసునిగా, अच्छा सेवक, ఇతరులను ఆదరించేవానిగా, दूसरे को आदर करने वाला, ఇతరుల నిమిత్తం ప్రయాసపడేవానిగా, दूसरे के लिए यत्न करने वाला, కావలి ఉండడానికి और रखवाला बनने के लिए ఎవరైనా ఉన్నారా? कोई है ऐसा మంచి సైనికులు. अच्छा योद्धा? ఆ సైనికుల కొరకు యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడు. ऐसा योद्धा के लिए प्रभु यीशु मसीह इंतजार में క్రీస్తు है। యేసు యొక్క సైన్యములో प्रभु यीशु मसीह के మనం सेना అట్టి में సైనికులుగా సిద్ధపడాలా. हम ऐसा योद्धा तैयार होना అట్టి चाहिए। మంచి సైనికులకు ఏముందో తెలుసా? ऐसा अच्छे योद्धा के लिए क्या है? మంచి కిరీటం ఉందట. अच्छा मुकुट है। చూడండి 5వ వచనం, देखिए 5वां वचन ముగించుకుంటాం. अंत करेंगे। 2 తిమోతి दूसरा तिमोथी 2వ అధ్యాయం 2रा अध्याय 5వ వచనం. इसका నియమ 5वां ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. दूसरा अध्याय 5वां। 5వ వచనం. फिर अखाड़े में लड़ने वाले यदि विधि के अनुसार ना लड़े तो मुकुट नहीं నియమ पाता। ప్రకారం పోరాడకుంటే కిరీటం లేదు. अगर विधि के अनुसार ना लड़े तो मुकुट नहीं అంటే पाएंगे। నియమ ప్రకారం పోరాడితే కిరీటం ఉంది. अगर विधि के अनुसार अगर हम लड़ने से मुकुट रहेगा। మనం చూసుకున్న 5 విషయాలు, ఈ విషయాలలో మనం నమ్మకంగా ఉంటే కిరీటం ఉంది మనకు. हम यहाँ पे जो 5 विषय है, अगर ये 5 विषय में अगर विश्वास योग्य रहेंगे तो ये मुकुट मिलेगा। క్రీస్తుని ప్రేమించే సైనికుడు, प्रभु यीशु मसीह को प्रेम करने वाला योद्धा, క్రీస్తుకు నమ్మకమైన సైనికుడు, विश्वास योग्य, క్రీస్తుకు దాసుడుగా ఉండే సైనికుడు, प्रभु का सेवक बन के रहना, అనేకులను ఆదరించే సైనికుడు, बहुत सारे लोग आदर करने वाला, అనేకుల కొరకు కావలిగా ఉండి అనేకులను కాపాడే సైనికుడు. बहुत सारे लोगों के लिए रखवाला करने वाला और सेवा करने ఇంత वाला। గొప్ప బాధ్యత ప్రభు మనకి ఇచ్చాడు. इतना बड़ा जिम्मेदारी हमें दिया है। మంచి సైనికుల వలె अच्छा योद्धा
క్రీస్తు యేసుకుండి प्रभु यीशु मसीह के ఆ लिए సైన్యంలో నిలబడి उस सेना में ఆయన रहकर సేవించున్నట్లు उनकी सेवा करने के लिए ప్రభు మనకు సహాయపడును గాక. प्रभु हमारी सहायता करे। ఎక్కడైనా ఈ సైనికుల యొక్క లక్షణాలు మనలో లేకపోతే अगर कहीं भी इस योद्धा के गुण हमारे इसमें नहीं ఈ है, చివరి దినాల్లో अंत के दिन ప్రభు में ఎదుకు చడుగుదాం, प्रभु के पास आकर దేవా నేను मांगेंगे, మంచి సైనికునిగా లేను, हे प्रभु मैं अच्छा योद्धा नहीं हूँ, సైన్యంలో ఉన్నాను గాని सेना में हूँ పనికిరాని సైనికుడను, मगर बेगर काम का हूँ, ప్రేమించలేని సైనికుడను, मैं प्रेम नहीं कर सकता, అపనమ్మకమైన సైనికుడను, मैं विश्वास योग्य नहीं हूँ, నిద్రపోయే సైనికుడను, मैं सोने वाला हूँ, నా ద్వారా నేను ఇతరులను ఆదరించలేని సైనికుడను, मेरे द्वारा मैं दूसरों को आदर नहीं నేను दे ఇతరులను सकता, కాపాడలేని मैं సైనికుడను, दूसरों को बचा नहीं सकता, నేను చెడ్డ దాసుడను. मैं बहुत बुरा దయతో दास हूँ। నన్ను బట్టి నువ్వెంతో దుఃఖపడుతున్నావు, दया से आप मेरे लिए आप दुखी దయతో थे, నన్ను క్షమించు, मुझे क्षमा कर, నీ రక్తాన్ని నాపై కోరుకుంటున్నాను, आपका लहू मेरे पे నీ उंडेल दे, రక్తము నాపై ప్రోక్షించి आपका लहू मेरे पे छुटकारा నన్ను दे, ఒక మంచి సైనికునిగా సిద్ధపరచు. मुझे अच्छा योद्धा बना। ఎప్పుడైతే ఈ చిన్న ప్రార్థన నువ్వు చేస్తావో ये छोटी सी विनती करेंगे, దేవుడు ఒక అద్భుతమైన సైనికుని నేను సిద్ధపరుస్తాడు. परमेश्वर एक अद्भुत योद्धा के मुताबिक बनाएगा। నీ సేవను నీ పని చూసి ఎంతో ఆయన సంతృప్తి పొందుతాడు. आपका सेवा और आपका योद्धा को देखकर वो प्रसन्न होता है। నువ్వు పనికి మాలిన సైనికుడు ఉండాలని దేవుని కోరిక కాదు, आप बिगर काम के रहना ऐसा నువ్వు उसका బలహీనమైన नहीं। సైనికుడు ఉండాలని దేవుని కోరిక आप కాదు, कमजोर योद्धा के मुताबिक नहीं, నువ్వు నిద్రపోయే సైనికుడు ఉండాలని దేవుని కోరిక आप కాదు, सोने के मुताबिक नहीं, నువ్వు దేవుని పనిచేసే క్రీస్తు యేసు యొక్క సైన్యములో సైనికుని వలె మంచి సైనికుడు ఉండాలని దేవుని కోరిక. प्रभु यीशु मसीह के सेवा करने के लिए अच्छा योद्धा बन के रहना। ఆ శరీరం ఆ రక్తం ఎవరి కొరకు సిద్ధపడబడి ఉంది? वो शरीर और वो लहू किसके लिए तैयार ఆ है? మంచి సైనికుల కొరకు ఉంది, अच्छा योद्धा के लिए, పని చేయని సైనికుల కొరకు కాదు, जो काम नहीं करता उसके लिए नहीं, నిద్రపోయే సైనికుల కొరకు కాదు, जो सो रहे उसके लिए नहीं। వాక్యానుసారంగా ప్రయాసపడి క్రీస్తు యేసు యొక్క చిత్తాన్ని నెరవేర్చే సైనికుల కొరకై మన ఎదుట ఉంచబడిన శరీరం రక్తం ఎదురు చూస్తూ ఉంది. वचन के अनुसार चलने वाले के लिए वो प्रभु यीशु मसीह का मेज तैयार है। ఆ విధంగా మనము పరీక్షించుకొని ప్రభువుకు సమర్పించుకున్న వారమై ప్రభు శరీర రక్తంలో పాల్గొనే ప్రభు మనకు సహాయపడుగా. उस रीति से हम अपने आप को जांच के उसके मेज में भाग लेने के लिए प्रभु हमारी सहायता करे। రండి మోకాళ్ళ మీదకి వస్తాం, ఒక నిమిషం ప్రభుతో చిన్న ప్రార్థన చేస్తాం, తీర్మానం చేసుకుంటాం. ఎన్నిసార్లు ప్రభు మనల్ని గొప్ప సైన్యంలో చేర్చాడు, కానీ సైనికుల వలె ఉండక మనకిచ్చిన హోదా, మనకిచ్చిన అర్హత, ధన్యత లేక తలాంతు పోగొట్టుకొని నష్టపోతుంది. ప్రభు సన్నిధికి వస్తాం. ప్రభు, ఎన్నోసార్లు నా జీవితంలో నేను నియమ ప్రకారం పోరాడక ఎన్నోసార్లు నీ బహుమానాన్ని, కిరీటాన్ని పోగొట్టుకున్నాను. నీవిచ్చే ఆశీర్వాదాలు తృణీకరించాను, నిరాకరించాను. లోక సైనికుని వలె లోక క్రియలు చేస్తూ, లోక పనులు చేస్తూ, లోక విందులు, లోక వినోదాలు, లోక ఆచారాలు, లోక పద్ధతులు, ఈ లోక మర్యాద అనుసరిస్తే ఎన్నోసార్లు నష్టపోయాను. ఇప్పటికైనా నా చివరి దినాలు మీరు అక్కడ బహు సమీపమైంది. ఒక మంచి సైనికుని వలె తయారు చేయి, నీ సైన్యంలో మంచి సైనికుని వలె ఉంచు. ఒక దినం నా మంచి కిరీటం కొరకై నన్ను సిద్ధపరచు. అడుగు, ప్రభువుని అడుగు, ప్రభు సిద్ధపరుస్తాడు. ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రేమల తండ్రి, గొప్ప దేవా, మీ శరీర రక్తంలో పాల్పొందడానికి ముందుగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మేము ఉండాలని మీరు కోరి 2 తిమోతి 2:3 మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసినారు. తుకీకు మంచి సైనికుడు వలె
నిన్ను ప్రేమించి ప్రియమైన సైనికుని వలె మార్చబడినాడు. రెండవదిగా తుకికు నమ్మకమైన సైనికునిగా ఉన్నాడు. ఆ విధంగా ప్రభా అనేకుల్ని ప్రాణమును పోగొట్టుకునే సైనికుడు. అంతేకాదు, నాలుగవదిగా అనేకులను ధైర్యపరిచి ఆదరించే సైనికులు. చివరిగా అనేకులను కాపాడాల్సిన సైనికుడు. కావలివానిగా ఉండాలి సైనికుడు అంటే. నా హృదయంలో, నా జీవితంలో సరైన తీర్మానం దయచేసి, మంచి సైనికుడు నియమ ప్రకారం పోరాడితే కిరీటం పొందుతాడు, నియమ ప్రకారం లేకపోతే ఏమీ లేదు. కనుక మా జీవితాల్లో నియమ ప్రకారం పోరాడి కిరీటం పొందాలని కోరుచున్నారు. స్తోత్రాలు. మీ వాక్యాన్ని మరుదులు భద్రపరచండి. లోక మర్యాదలు ఎక్కడ కూడా చేసి లోక సందర్భమైన సైనికుల వలె ఉండకుండా, ఎందుకంటే మేము క్రీస్తు యేసు సైన్యంలో చేర్చబడినామంటే క్రీస్తు యేసుకే సైనికులం, లోకానికి కాదిగా. లోకక్రియలు మాలో ఏది కూడా ఉండకూడదు. దయతో గత పతనాలు క్షమించండి, మీ రక్తంలో కడగండి. ప్రియులు కూడా ఎక్కడ వాక్యాన్ని తండ్రి తృణీకరించి లోకాచారాలు పాటిస్తున్నారో వారందరినీ వాటి నుండి బయటికి తీసుకొని రండి. మంచి సైనికులే మార్చండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రేమల తండ్రి, మీ శరీరాన్ని బట్టి వందనాలు. మీ శరీరంలో పాలు పొందుతున్న మేము మా శరీరమును మీ సేవలో వాడడానికి కావాల్సిన కృప అనుగ్రహించమని మీ చేతులకు అప్పగిస్తూ మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సిద్ధంగా ఉన్నవారు మీ కుడి అసలు పైకి చూపెట్టండి. ఆయన శరీరం మీదకి వచ్చి కొంచెం తీసుకుని పక్క వరకు అందించండి. ప్రకారమే పోయిన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకుని పాత్ర రక్తం కొత్త నిబంధన, మీరు దీని దారుణ ప్రేరణ జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. యేసు మీ రక్తాన్ని బట్టి వందనాలు. మా రక్తాన్ని మీ సేవలు యథార్థంగా వాడడానికి కావాల్సిన మీ కృప అనుగ్రహించమని మీ దగ్గర స్థలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సిద్ధంగా ఉన్నవారు ఆ రక్తం కూడా మీరు పాలు పొందండి.
ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మీకు ఏమైనా అవసరాలు, ఏదైనా ప్రార్థన మనవులు ఉంటే మాకు మీ ప్రార్థన మనవులు లైవ్ చాట్లో కానీ వాట్సాప్లో కానీ పంపండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మంచి సైనికుని యొక్క ఒక 5 లక్షణాలు మా ముందు తీసుకొచ్చినారు. మంచి సైనికుని వల్ల మేము పోరాడి, నియమ ప్రకారం పోరాడి అంతమంది ఆ కిరీటం పొందడానికి మా జీవితాలను సిద్ధపరచండి. ఎక్కడైతే మంచి సైనికుల వల్ల ఉండక, క్రీస్తు యేసుకు సైనికుల వల్ల ఉండక, లోకానికి సైనికులుగా ఉండి కాలం గడుపుతున్నామో మా యొక్క పతనాలన్నీ కూడా మీ రక్తంలో కడిగి పావనపరిచి క్షమించండి. మీ రక్తాన్ని కోరుకుంటున్నాం. మీ రక్తంలో మాకు జయం ఉంది, ధైర్యం ఉంది, శక్తి ఉంది, భద్రత ఉంది. ఆ పునరుద్ధాన రక్తం, శిలువ రక్తం, ప్రోక్షణ రక్తం, పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి ప్రోక్షించబడిన నిబంధన రక్తం, నిలిచి ఉన్న రక్తం, నిజమైన రక్తం, మీ రక్తాన్ని బట్టి వందనాలు. మీ రక్తం ద్వారా మాకు ఇచ్చిన భద్రతను బట్టి వందనాలు. లోకంలో ఎంతో అధైర్యం ఉంది, పాపం ఉంది, భయం ఉంది. అయితే నీ రక్తంలోనే మాకు ధైర్యం కూడా ఇచ్చారు. స్తోత్రాలు. నీ లేఖనాలు మా హృదయంలో భద్రపరచండి. మీ శరీర రక్తంలో పాలు పొందే బిడ్డలు దీవించండి. వాక్యం విని ఎవరైతే పాలు పొందని ఉన్నారో వారిని సమయాన్ని సిద్ధపరచండి. ఎవరైతే ఇంకా నీ మందిరానికి రాలేని స్థితిగతులలో ఉన్నారో తగిన సమయంలో ద్వారాలు తెరవండి. మందిరానికి రావడానికి పరిస్థితులు, తారుమారుగా ఉన్న పరిస్థితులు చక్కపరచండి. ఈ కోవిడ్-19 కరోనా ద్వారా అనేకులు మరణిస్తున్నారు. దయతో సరైన మెడిసిన్, సరైన వ్యాక్సిన్ దయచేయము. ప్రయాణాలు తండ్రి పరిచయ దాని కొరకు ప్రయాసపడుతున్న తండ్రి డాక్టర్స్ అంతా టీం అంతటిని కూడా కనికరించము. దాని వెనుక ఇంకా ప్రయోగాలు, రకరకాల ఆలోచనలు కూడా, ఇంకా వేరే ఆలోచనలు కలిగి ఉన్నారు. ఏదైనా వ్యర్థమైన ఆలోచన ఉంటే దాన్ని కొట్టివేయండి, తారుమారు చేయండి. ఏది యోగ్యమో దాన్ని స్థిరపరచండి. రాజుల అధికారులు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. 1 ID 1 నేషన్, ఆ యొక్క పద్ధతులు, పరిస్థితులు కూడా ఏది యోగ్యమైనది న్యాయం జరిగించండి. అయోగ్యమైన నీడుగా మీకు అయిష్టమైన దూరపరచండి. ప్రార్థిస్తున్నాం. నూతన యెరూషలేము అంటుకట్టబడిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని పేరు పేరు దీవించండి. ప్రభా, తన కుటుంబాలను దీవించండి. బేతేలు కుటుంబాలను, చంద్రపూర్ కుటుంబాలను దీవించని ఆశ్రయించండి, వర్ధల చేయండి, ఆత్మీయులుగా చేయండి. దుఃఖంలో ఉన్న మా ప్రియులను ఆదరించండి, ధైర్యపరచండి. ప్రత్యేక నూతన యెరూషలేములో పైన షెడ్ పని ఆరంభించాలి తండ్రి. దాదాపు తండ్రి ఈ ఒక్క వారం మేము ఉపవాస ప్రార్థనలు చేయనై ఉన్నాం. ఉపవాస ప్రార్థనలో మీ విజయం మాకు చూపట్టండి. మీ ప్రజలను మీరు సంధించండి, కరుణించండి. ఎవరైతే మాట ఇచ్చారో, ఎవరైతే తండ్రి వాడబడడానికి సమయం కలిగి ఉన్నారో వారందరినీ కూడా వారి వారి సంపూర్ణమైన అర్పణలు మీ మందిరానికి తేవడం ద్వారా మీ కార్యాలు సంపూర్ణంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. బిగబట్టవద్ద ఉత్తరానికి, విడుదల చేయవని దక్షిణానికి ఆజ్ఞాపించండి. రాజస్థలంలో ఉన్న, చీకటి స్థలంలో ఉన్న ధనాన్ని నీ మందిరానికి తెచ్చి తండ్రి ఆ దినం యెరూషలేమును ఎట్లా కడతా వచ్చారో ఆ విధంగా అర్పణలు చాలు అనే మట్టుకు నీ అర్పణలు వచ్చినట్లుగాను, తద్వారా సమృద్ధి నీ మందిరాలను ఉన్నట్లుగాను, తద్వారా మీరు ఆకడ కొరకై మీ రాజ్యంలో మీ ఆశ్రయాలు పొంది మీరు ఆకడకు మేము సిద్ధపరచబడినట్లుగాను సంసిద్ధపరచమని కోరుచున్నాం. కాగల మా పిల్లలు చేస్తున్నాం. సహోదరుడు తండ్రి శైలేష్ బ్రదర్ కుటుంబాన్ని, టైటస్ బ్రదర్ కుటుంబాన్ని, సులమోన కుటుంబాన్ని, సౌలన కుటుంబం బలహీనపరుస్తూ ఆరోగ్యం దయచేయము. మార్కన్న కుటుంబాన్ని, సహోదరుడు తండ్రి మాణిక్యమైన దయవనక బలహీనపరుస్తూ ఉన్నారు, కరుణించండి. సోదరుడు ఏజాసన కుటుంబాన్ని, మలాకన్న కుటుంబాన్ని, పేతురున్న ఒలివక కుటుంబాలు, డేవిడ్ అన్న కుటుంబాన్ని, మత్తయ్య అన్న కుటుంబాన్ని, హేమలత, ఆ విధంగా సోదరుడు దేవనందమన్న ఆరోగ్యాలు తిరిపడి కుటుంబాలు తీర్చండి. తిరిగి సోదరుడు రామన్న కుటుంబం వెనుక చేసి నడిపించండి. సోదరు రవీణ కుటుంబాన్ని కనికరించండి. సోదరుడు ఈరేలి రమేష్ అన్న లావణ్య తనను రక్షించి రాబోయే దినాల భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి, మహిం పొందండి. ఆ విధంగానే మా ప్రియ సహోదరుడు తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి యోసేపు, బెంజమేను వారి కుటుంబాల కొరకై, బ్యూలా సహోదరి సునీత కుటుంబం కొరకై, జనగం రూత్ కొరకు ప్రార్థిస్తున్నాం. మిట్టపల్లి 4 కుటుంబాల కొరకై, రుద్రాలు మరియమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి మా ప్రియ సహోదర సహోదరులందరినీ కూడా ఆత్మీయులుగా సహోదరు స్వామిదాసన్ కుటుంబాన్ని కనికరించు, బలపరచండి. ఈ విధంగా నూతన విషయంలో చేర్చని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించండి. ఆత్మీయ అవసరతలు, ఆర్థిక అవసరతలు, శారీరక అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం, కనికరించండి. ప్రత్యేకంగా ఈ దినాల్లో మా బిడ్డలు కొంతమంది రేపటి దినం ఈసెట్, ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. వారి ఎగ్జామ్స్ కొరకు తోడుగా ఉండండి. సుదీప్ను కనికరించి మంచి జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్ల విజయం దయచేయము. కృప కూడా గ్రూప్ ఎగ్జామ్ సిద్ధపడుతుంది, కావాల్సిన జ్ఞానం దయచేయము. తిరిగి స్వీటీ, సన్నీ, ఆ విధంగానే ప్రభా మా ప్రియులు ఎవరెవరైతే ఇంకా నీట్ ఎగ్జామ్ రాయబోతు, భవ్య నా 13వ తారీఖున నీట్ ఎగ్జామ్ ఉంది, కావాల్సిన జ్ఞానం ఇచ్చి మంచి విజయం ఇచ్చి మహిం పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపరచండి.
సహోదరి సరోజ కుటుంబాన్ని కనికరించండి. జితేందర్, సలోమి వారిని కనికరించండి, వారి అక్కడ తీర్చండి, బలపరచండి. ఈ విధంగా బేతెల్లో మా ప్రియుల కుటుంబాలను సహోదరుడు రాజు తరిమి సంచే సందర్భంగా రానమ్మ దుఃఖంలో ఉంటుంది, ధైర్యపరచు, రక్షించు. సో డేవిడ్ బ్రదర్ వారి కుటుంబాన్ని బలపరచము. సుధాకరణ కుటుంబం ట్రాన్స్మిషన్ మీ సంకల్ప ఇచ్చిత బయలుపరచము. కుమారుడు చేసే చదువుల్లో భవిష్యత్తులో ఏ విధంగా నేను మయంపరచాలో బిడ్డలని మంచి సైనికుల వల్ల సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సహోదరి శ్యామల సిస్టర్ని బట్టి సహోదరుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాలు తీర్చండి. తమిళ కుటుంబాన్ని తిరిగి ప్రభు రమేష్ బాబు కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరి పిల్లలను బలపరచండి, ధైర్యపరచండి, వారి షిఫ్టింగ్ సమయం దీనకరంగా చేయండి. తిరిగి మా ప్రియ సహోదరుడు ప్రేమ్ కుమార్ బ్రదర్ కొరకై షారును ప్రార్థిస్తున్నాం. సత్యన కుటుంబం సరోజ కొరకును తండ్రి శారక్క రత్నమన్న కుటుంబం ఆరోగ్య పరిస్థితులు ఆరోగ్యం దయచేయండి. బాలన కుటుంబం మహేంద్ర కొరకును, సోడు సులమన్న కుటుంబం తండ్రి ఇరిమియాన కుటుంబం కొరకును, రామస్వామన్న కుటుంబం కొరకును, ఆ విధంగానే కవిత సుధాకర్ నరేషణ శీర్షక వారి కుటుంబం శాంతక్క తిరిగి శద్ర కుటుంబం ప్రార్థిస్తున్నాం. సో రవేణ ఆకాంక్ష బిడ్డను చదువులు తొడుగుండండి. ప్రభాకరన్న, రాజేషు, ప్రిస్కిలమ్మ తనను కనికరించండి. స్వరూపను కనికరించండి. పౌలన్న, దాయన్న, పేతురన్న కుటుంబాలను కనికరించండి. ఈ విధంగా తండ్రి తూసే కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇస్రాయల్ కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, బలపరచండి. ఈ విధంగా నీ ప్రజలైన వారిని సోదరి పుష్పక్క, యాత్రికులు ప్రదేశంలో ఉన్న షేమును, తండ్రి సహోదరుడు పోషయ్యను, దావీదును తండ్రి, ఆ విధంగానే ప్రభా ఎల్లయ్యను వారిని కూడా కనికరించండి. సంపూర్ణ రక్షణ మార్గం నడిపించి నిన్ను సేవించే వరకు చేయండి. చంద్రపూరు స్థలమును అమౌంట్ కట్టుకోవడానికి, రాబోతున్న మందిరం పని ఆరంభించుకోవడానికి తండ్రి త్వరలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. తండ్రి ఎక్కడ మీ కార్యాలు ఆగబడి ఉన్నాయో, ఎందునిమితో ఆపబడి ఉన్నాయో తండ్రి మీరే కార్యాలు జరిగించండి. మీరు తెరవండి ద్వారాలు తండ్రి, తద్వారా మీ కార్యాలు జరిగించుకోండి. మీ దాసుల కుటుంబాన్ని కనికరించండి. దాసమ్మను, లత, జెరుషా, రోడా, మెరిసి 5-6 తెలివి సేవలో బలపరచము. మీ దాసును కనికరించము, సేవ అంతట్లో కూడా తోడుకుండము, బలపరచము. ఆయా ప్రయాణాలతో రాబో వారంలో కూడా జరగనే ఉన్న రేపటి నుండి తండ్రి కంటిన్యూగా వచ్చే ఆదివారం వరకు తండ్రి డైలీ జరగవే ఉపవాస ప్రార్థనలో మీ దైవ సన్నిధి, మీ కృప, మీ కాపుదల ఇచ్చి ప్రార్థనలు క్రమంగా భారభరితంగా ఉపవాసంతో మొరపెట్టే మొరలు, శత్రువు యొక్క సంఖ్యలు, తాళాలు పగలగొట్టేటివి తండ్రి. అట్టి ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని మేము చూసినట్లుగాను సహాయపడము తండ్రి. తద్వారా మీ కార్యాలు మీరు జరిగించుకొని మాయం పొందము. ఇచ్చిన మన సమయంలో నాజులిస్తూ ఎవరైతే మర్చిపోయామో ఆ విషయాలను కనికరించండి. నూతన పైన షెడ్డు, లాల్పేట తండ్రి కాంపౌండ్ పని, చంద్రపూరు మందిర పని, ఈ పనులు భారభరితమైన పనులు, వీటి కొరకై మేము